దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఆత్మ ఫలములు ఏమనగా అనేటువంటి ప్రస్తావన నుంచి 4 అద్భుతమైనటువంటి రుచుల్ని 4 అద్భుతమైనటువంటి తొలి 4 భాగాల్ని పూర్తి చేసుకోవడానికి దేవుడి సహాయంని అనుగ్రహించాడు. ఆత్మ ఫలంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అని ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు సెంటిమెంటల్ గా ఒక 9 రాశారు. ఆ 9లో ఒక 4 అయితే మనం ధ్యానించుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు. ఆయన 9 రాశారు, నేను 90 చెప్పగలను. అంటే లేని అన్నంత మాత్రాన నాకు లేదని కాదు, కానీ బైబిల్లో నేను ఉన్నవే మాట్లాడుకోవాలి కనుక అంతకు మించి ఏది కలపొద్దు ఏది తీయొద్దు అన్నాడు. కాబట్టి నేను కలపాలనుకోవట్లేదు, బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే ప్రస్తావించుకుని మాట్లాడుకోవడం ప్రయత్నిద్దాం. ఆత్మ ఫలము ఏమనగా మొదటిగా ప్రేమ, రెండవదిగా సంతోషము, మూడవదిగా నాకు వినబట్లేదు సమాధానము, నాలుగవదిగా దీర్ఘ శాంతము. గడిచినటువంటి వారానికి మొన్నటి రోజున దీర్ఘ శాంతం మీద కూడా ధ్యానించుకున్నాం. అన్ని అయిపోలే వెంటనే అయిపోవాలంటే కుదరదు. నువ్వు చేసినటువంటి ప్రార్థనకు తగినటువంటి జవాబు ఆయన ఇచ్చేంత వరకు కూడా దీర్ఘకాలిక ఎన్ని రోజులైనా సరే శాంతిగా ఎదురు చూడగలిగేటువంటి వారిలోనే ఈ దీర్ఘ శాంతం అనేటువంటిది ఉంటుంది. అంతేకాని రాత్రికి ప్రార్థన చేసి ఉదయానికి జవాబు ఇచ్చేయాలంటే జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు. ఎందుకంటే మనం అంత పరిశుద్ధమైనటువంటి ప్రార్థనలో లీనమవ్వలేదు కనుక కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటే ఆలస్యం అయ్యేటువంటి వాటికి శాంతముతో ఎదురు చూసేటువంటి వ్యక్తుల్లో కనబడేదే దీర్ఘ శాంతము. ఈ అనుభవం ఖచ్చితంగా తప్పకుండా అందరిలో కూడా ఉండవలసినటువంటిది ఉన్నదని గడిచినటువంటి వారంలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం. దయచేసి ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి, తమ్ముడు చేస్తాడు. కాబట్టి ఆ దీర్ఘశాంతం మీద మనం ధ్యానించుకున్నాం. ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి అంశంలోకి భాగంలోకి వెళ్ళిపోతా ఉన్నాం. ఈ రోజు మాట్లాడుకునే భాగం 5వ భాగం. మరి మీకు బెంగ వచ్చేసిందో లేదో నాకు తెలియదు, మీరు బాధపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాధ వేస్తా ఉంది. ఎందుకంటే ఇంకొక 2 వారాల్లో ఈ టాపిక్ అయిపోద్ది. ఆత్మ ఫలం అనే టాపిక్ లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. కాబట్టి అదేంటి ప్రభు ఎంత బేగా అయిపోతుందని చెప్పి కొంచెం బాధ అయితే కలిగింది. కానీ ఆ కొద్ది భాగమైనా సరే చాలా తృప్తిని కలిగించేటువంటి భాగంగా అయితే మాత్రం మన పరిచయంలో మిగిలిపోతే అందులో అయితే సందేహం లేదు. ఈరోజు మాట్లాడుకునేటువంటి ఆత్మ ఫలములో 5వ భాగం పేరే చెప్పండి, దయాలత్వము. దయాలత్వము. ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 5:22 కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి అర్థాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ చోట మనందరి కొరకు కూడా రాయించడానికి ఇష్టపడ్డాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుని మనం ముందుకు వెళ్తే ఆ చోట చక్కటి మాట కనబడుతూ ఉంది. ఎవరన్నా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, చెప్పండి, దీర్ఘశాంతము, దయాలత్వము. దయాలత్వము. దీన్ని బట్టి మీకు అర్థమైపోలే ఈ రోజు మనం దేని గురించి మాట్లాడబోతా ఉన్నాం. దయాలత్వంలోనే ఉంది దయ అనేటువంటి పదం. కాబట్టి ఏమై ఉన్నదో దేని గురించి మాట్లాడుతున్నా మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉండాలి. అయితే చాలా మంది దయతో కూడినటువంటి పేర్లు అయితే పెట్టుకుంటారు, కానీ వాళ్ళల్లో ఏముండదు, దయ ఉండదు. దయామణి అని పేరు పెట్టుకుంటారు, వాళ్ళల్లో ఏముండదు, దయ ఉండదు. దయ బాబు అని పేరు పెట్టుకుంటారు, కానీ ఆడు ఏం బాబు, మందు బాబుల్లో తిరుగుతూ ఉంటారు. పేరైతే ఉంది కానీ పేరుకి తగిన జీవితం ఉండదు కొంతమందిలో. దయ అనేటువంటి పేరు ఉంటే సరిపోదు, కానీ ఆ వ్యక్తి దయ కలిగి ఉండాలి అనేది దేవుడి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ దయ్యమని అన్నవాళ్ళు ఎవరు లేరు కదా, ఫీల్ అవ్వకుండా. ఒకవేళ ఉన్నా సరే ఇలా పేర్లు పెట్టుకుంటారు, దయ్య 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 అని పెట్టుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళలో దయ అయితే ఉండదు. అయితే ఈ దయాలత్వము అనేటువంటిది ఒకే పదమా, లేకపోతే 2 రకాలైనటువంటి పదాల యొక్క సమకూడిలా అనేది ఆలోచన చేస్తే ఇంగ్లీష్ లో మాత్రం ఒకటే పదం, కానీ సంస్కృతం నుంచి అనువదించబడింది కనుక అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు సంస్కృతంలో కొన్ని పదాల్లో తెలుగు బైబిల్లో ముద్రించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కనుక తెలుగులో మాత్రం ఇది 2 అర్థాలు ఇచ్చేటువంటి ఏకపదం అంటాను. దయ అనేటువంటిది ఒక పదం,
తత్వము. తత్ అనగా అది, త్వం అనగా నువ్వు అని అర్థం. సంస్కృతంలో తత్వము అనేది రెండు అర్థాలు ఇస్తా ఉంటుంది. తత్ అంటే అది అని అర్థం, త్వం అంటే నువ్వు అని అర్థం అన్నమాట. దీన్ని బట్టి మీకు అర్థమైపోలే, దయగలిగిన నువ్వు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి తెలుగు భాష అన్నమాట. ఇంగ్లీష్ లో కూడా చాలా ఉంది, జెంటిల్నెస్, కైండ్నెస్ ఇలాంటి అర్థాలు ఇస్తా ఉంది. కానీ తెలుగులో అనువదించిన గ్రంథకర్తలు మాత్రం మంచి పదాన్ని ఉపయోగించారు. ఎందుకంటే నాకు సంస్కృతంలో మంచి పట్టు దేవుడు అందించాడు. నేను తీసుకున్నది కూడా సాంస్క్రిటే కనుక మా సాంస్క్రిట్ సార్ కూడా ఇప్పుడు మా టీవీకి సంబంధించిన ఛానల్లో మంచి హయ్యర్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి. పూరి జగన్నాథ్ గారికి, ఆకాష్ తోని వీళ్ళందరికీ చాలా దగ్గర సమీపస్తులు. ఎప్పుడు కూడా కాంటాక్ట్ లో ఉంటారు. చాలా మంచి వ్యక్తి. అంత బాగా దేవుడు ఆ వ్యక్తిని అలా దీవించుకుంటూ వెళ్ళారు అనుకోండి. తత్వము అనగా అది నువ్వు అనే అర్థాన్ని ఇస్తా ఉంది. దయగలిగిన నువ్వు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏముండాలన్నమాట చెప్పండి. దయ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. క్రైస్తుల్లో మాత్రమే దయ అనేటువంటిది కనబడుతుందా? అందరిలోనే కనబడుతుందా దయ అనేది? తాగుబోతులో కూడా దయ అనేటువంటిది అప్పుడప్పుడు కనబడతా ఉంటది. తిరుగుబోతులో కూడా చాలాసార్లు దయ అనేటువంటిది కనబడతా ఉంటది. వాడు ఎలాంటి భ్రష్టు సంబంధమైనటువంటి జీవితంలో జీవిస్తున్నా, ఎలాంటి పాపాత్ముల్లో అయినా సరే ఏదో ఒక సమయంలో దయ అనేటువంటిది ఖచ్చితంగా కనబడతా ఉంటుంది. దయ అనేటువంటిది క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు. ప్రతి మనిషి కూడా దయ కలిగి ఉంటాడు. అది ఏ మత సంబంధమైన వ్యక్తి అయినా, ఏ దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తి అయినా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా, వాడు క్రైస్తువుడు కాకపోయినా సరే దయ అనేటువంటిది కనబడతా ఉంటుంది. కనబడుతుందా లేదా? హైందువుల్లో దయ లేదా? వేరే మతాలకు సంబంధించిన జాలి లేదా? ఎంతమందిలో లేదు చెప్పండి? బోల్డ్ అంత మందిలో దయ అనేటువంటిది, జాలి అనేటువంటిది కనబడతా ఉంది. కాబట్టి దేవుడు ఆ దయ గురించే మాట్లాడుతున్నాడా, లేకపోతే వేరొక దైవికమైనటువంటి దయ గురించి మాట్లాడుతున్నాడా అనేటువంటిది ఈరోజు మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అవునా కదా చెప్పండి? ఎంతమంది దయ కలిగిన వాళ్ళు లేరు? ఎంతమంది జాలి కలిగినటువంటి అన్యులు లేరంటారు? మనకంటే ఎక్కువ దయ కలిగిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మతాల్లో, చాలా మంది వేరు వేరు వారిలో కూడా చాలా దయగా ఉంటారు. చాలా జాలి చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్క ఏదన్నా అయిందనుకోండి, వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి చికిత్స అందిస్తూ ఉంటారు. క్రైస్తువులు కాదు, అన్యులే. అంటే వాళ్ళల్లో కూడా ఏముందన్నమాట, దయ అనేటువంటిది ఉంది. హైందువుల్లోనే, అన్యుల్లోనే చాలా ఆర్ఫనేజులు ఉన్నాయి, అనాథాశ్రాలు ఉన్నాయి. దీని అంతటికే కారణం దయ కదా. వాళ్ళ క్రైస్తువులు కాకపోయినా దయ అనేటువంటిది ఉంది. ఉందా లేదా? కాబట్టి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడి నుంచి వచ్చింది. ప్రతి మనిషి కూడా దైవ స్వరూపి కనుక ఎంత పాపంలో మనం మనిషి జీవితం మొదలైనప్పుడు కూడా ఎంతో కొంత అయిన పోలికలు మాత్రం ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కరిలో కూడా కనబడతా ఉన్నాయి. అందులో ఏం సందేహం లేదు. లోక సంబంధమైన దయకి, దైవికమైనటువంటి దైవికి గల తేడాలు ఏంటి రోజు మాట్లాడతాను. లోకంలో చాలా మంది దయ కలిగిన వాళ్ళు, జాలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ అంత మంది. మరి వాళ్ళలో ఉన్నటువంటి దయకి రక్షణ అనంతరం క్రైస్తుల్లో కనబడేటువంటి దయ కూడా ఒక్కటై ఉంటదంటే కానే కాదు. అదంతా కూడా ఒక దయ, ఒక జాలి. ఈ దయాలుత్వము అనేటువంటిది దైవికమైనటువంటి దయ కలిగినటువంటి వ్యక్తుల్లో కనబడేటువంటి అనుభవం. ఈ రోజున ఆ దయ నీలో ఉందా లేదా అనేది పరిశీలించుకుంటే సరిపోదు. ఈ రోజున ఆ అనుభవం లేదంటే ఆ ఫలంలో ఉన్న రుచి నీలో నువ్వు గమనించుకోగలిగేటువంటి రీతిలో ఉన్నావా లేదా అనేది నువ్వు గమనించుకుంటే అర్థమైపోద్ది అన్నమాట. దయాలుత్వము, దైవికమైన దయలో కనబడేటువంటి మొట్టమొదటి విషయం చెప్పి వాక్యంలోకి వెళ్ళిపోతాం. జాగ్రత్తగా వినండి. దైవికమైన దయలో మొట్టమొదటిగా కనబడేటువంటి లక్షణం ఏంటంటే, ఎదుటి వ్యక్తి నుంచి ఏది ఆశించకుండా చూపించేటువంటి జాలే నిజమైన దైవికమైన దయ. ఎదుటి వ్యక్తులు ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని, వీళ్ళకి ఈ సమయంలో ఏదో విషయంలో సహాయం చేస్తే రేపు ఏదో ఒక రోజున ముట్ట చెప్తారని జాలి పడేటువంటి దయ దైవికమైన దయ కాదు. అంటే వాళ్ళు ఏదో చేస్తారు కాబట్టి జాలి చూపుతున్నాం. వాళ్ళు ఏదో చూస్తారు కాబట్టి దయ చూపుతున్నాం. వాళ్ళు ఏదో మన కోసం లాభాన్ని సమకూరుస్తారు కనుక ఎంతో కొంత సహాయాన్ని అందించేటువంటిది దైవికమైన దయ కాదు. ఎదుటి వ్యక్తి నుంచి ఏది రాదు అనేటువంటి విషయాన్ని ఎరిగి కూడా, ఎదుటి వ్యక్తి నుంచి సున్నా సైతం ఆశించకుండానప్పటికీ కూడా సహాయము, జాలి దయగలిగినోడు దైవికమైన దయగలిగినోడు. అంతేకాని ఈ రోజు చూస్తే రేపు ఆశిస్తారండి, ఈ రోజుకని మనం వాళ్ళు బాగా చూసుకుంటే రేపు ఏదో ఎంతో కొంత చేతిలో పెడతారండి, అందుకోసమే చేస్తున్నామండి, ఇది దయ కాదు.
రూపాయి ఆశించకుండా, ఎదుటి వ్యక్తి నుంచి ఏది కూడా కోరుకోకుండా నీవుగా ఇతరులకి సహాయపడేటువంటిది, నీవుగా ఇతరుల పట్ల జాలి దయ కలిగి ఉన్నటువంటిది దైవికమైన దయ. కానీ ఈ రోజున అలాంటి దయ ఉందా? అది లోకంలో చాలా మంది చేస్తూ ఉంటారు. ఆర్ఫనేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి లాభం ఉంది కాబట్టి పెడుతున్నారు. కుక్కలను తీసుకుని చికిత్స అందించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా పెటా నుంచి వస్తా ఉంది కాబట్టి పెడతా ఉన్నారు. అంటే లోకం చూపించే దయకి క్రైస్తుడు చూపించే దయకి నీకు తేడా ఏముంది? ఏదో లాభం ఉంది కాబట్టి ఒక వ్యక్తి మీద జాలి చూపడం దేవుడికి ఇష్టమైంది కాదు. ఎంతో కొంత లాభము మేలు ఒక వ్యక్తి నుంచి మనకి అనుగ్రహించబడుతుంది కనుక దయ చూపించడం అనేది దేవుడికి ఇష్టమైన కాదు. వాళ్ళ నుంచి సున్నా సైతం ఆశించకుండా జాలి పడతావు చూడు, దయ కలిగి ఉంటావు చూడు, అది దైవికమైన దయ. అంతేగాని ఆస్తి ఉందని, డబ్బు ఉందని, వచ్చేటువంటివి ఎంతో కొంత వస్తాయని వాళ్ళ మీద దయ చూపిస్తున్నట్టుగా ఉండడం అనేది దైవ సంబంధమైన లక్షణం కానే కాదు. అంటే ఒక మాటలో చెప్తాను చూడండి, ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పి ముందుకెళ్ళిపోవడం ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా గమనించుకోండి. క్రైస్తువుల్లో కనబడే దయ ఏ విధంగా ఉంటుంది? అప్పుడే వేడివేడిగా అన్నం పెట్టుకున్నాం, ప్లేట్లో అన్నం పెట్టుకుని కూర్చున్నాం, గేటు దగ్గర అమ్మ అన్నాడు. అమ్మ అన్నప్పుడు ఒక నిమిషం ఉండు, తినేసి వస్తాను అనేది లోక సంబంధమైన దయ. పెడతావు, తిన్న తర్వాత పెడతావు, అది లోకస్తులు చూపించే దయ. క్రైస్తుని యొక్క దయ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు తింటున్నటువంటి సమయంలో లెగిచి ఆ వ్యక్తికి పెట్టి నువ్వు తింటావు, అది నిజమైన క్రైస్తవ దయ. రెండు దయలే, రెండు విషయాల్లో కూడా జాలి అనేది కనబడుతుంది. కానీ దైవికమైన దయలో 2 మెట్లు పరాకాష్ఠకి వెళ్తుంది దయ. అందరిలాగే మనం ప్రేమిస్తే, అందరిలాగే మనం జాలి పడితే, అందరిలాగా మనం దయ చూపితే క్రైస్తవ దయకి లోక సంబంధమైన దయకి తేడా ఏముంది? ఆత్మఫలంలో కనబడేటువంటి దయాలత్వానికి లోక సంబంధమైన దయాలత్వానికి సంబంధం ఏముందంటారు? వాళ్ళు పెడుతున్నారు, ఒక నిమిషం ఉండమ్మా అన్నం తింటున్నాను, తినేసి వచ్చి పెట్టడం అనేది కూడా మంచిదే, జాలే. క్రైస్తుల్లో కనబడేది నా ఆకలి కంటే కూడా వ్యక్తి యొక్క ఆకలి మొదటగా తీరాలి అని చూపించే దయ దైవికమైనది. అది నిజమైన దయ, అది నిజమైనటువంటి జాలి. అది బట్టల షాపుకి వెళ్ళో ఓ 2000 రూపాయలు ఇట్టి బట్టలు కొనుక్కున్నాం, బయటకు వచ్చేస్తున్నాం, చిరిగిపోయిన జాకెట్ వేసుకుని ఒక ఆవిడ అడుక్కుంటుంది, లోపలికి వెళ్ళి ఎంతో కొంత రూపాయి వెచ్చించి ఆ వ్యక్తి కొరకు వస్త్రాన్ని కొంటావు, అది క్రైస్తవ దయ. 10 రూపాయలు చేతిలో పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వండి, ఆకలి కొన్న వారికి భోజనం పెట్టండి, నాకు పెట్టినట్టే. 10 రూపాయలు ఇవ్వడం గొప్పతనం ఏం కాదు, 10 రూపాయలు ఎవడన్నా ఎత్తాడు. లోపలికి వెళ్ళి ఇప్పుడే బట్టలు కొనుక్కోవడానికి దేవుడిచ్చిన సహాయం నీకు ఎరిగి తెలుసు కదా, దేవుడు నీకు అనుగ్రహించిన సమృద్ధి ఏ విధమైన రీతిలో ఉందో తెలుసు కదా. నీవు అన్ని బట్టలు కొనుక్కున్న వ్యక్తివి అయ్యుండి నీ కళ్ళ ముందు జాకెట్ చిరిగిపోయిన ఒక స్త్రీ కనబడితే 10 రూపాయలు ఇవ్వో, ఓపుకుంటే నిజంగా క్రైస్తవ సంబంధమైన దయ కలిగిన వ్యక్తివైతే లోపలికి వెళ్ళి తక్కువ రేట్లో ఉన్న ఒక మంచి నాణ్యమైన జాకెట్ ని కొనేసి, ఇది క్రైస్తవ దయ. లోక సంబంధమైన దయలు కూడా ఉన్నాయి, మాసిపోయినాయి, వాడేసినాయి, బిగిసిపోయినాయి, టైట్ అయిపోయిన ఇస్తూ ఉంటారు, అది దయే, అది కూడా జాలే. కానీ క్రైస్తవ జాలి కాదు. తేడా ఉందా లేదా? ఎంత తేడా ఉంది? పందికిని దేనికో అంత ఉంది, అంత తేడా. మేము చాలా దయమంతులమండి, మా చాలా దయ ఎక్కువండి, పేదలు చూస్తుంటే మనసు ఆగదండి, అందుకే టుపుక్కని తీసి 10 రూపాయలు వేసేసానండి అని చెప్పి 10 ధరలు చెప్తా ఉంటది. ఆ వేసిన 10 రూపాయల కోసం 10 రోజులు 10 రూపాయలు వేసాను, 10 రూపాయలు వేసాను, 10 రూపాయలు వేసి ముష్టి 10 రూపాయలకు పెరుగు ప్యాకెట్ రావట్లేదా? బట్టలు ఇచ్చేసానండి అంటే బట్టలు లేని వాళ్ళు అందరూ వస్తున్నారు కదండి, సిరిగిపోయినాయని 10 సంవత్సరాలు వాడేస్తుంది అప్పటికే జాకెట్ ముక్క అంతని, అప్పటికే 10 సంవత్సరాలు, అప్పటికే 100 కుట్లు వేద్దాన్ని. టైట్ అయిపోయినప్పుడు టైట్ లూజ్ చేసేస్తుంది, లూజ్ అయిపోయినప్పుడు టైట్ చేసేస్తా ఉంటది, కన్నాలన్నింటిని కూడా కిటికీలన్నింటినీ కూడా ఏదో రకంగా కట్టేసి ఇంకెందుకు పని చేయట్లేదురా, మసిగుట్టలా కూడా పనిచేయదు అన్నప్పుడు ఎంత బాగా దయ చూపుతుందో అది దయ అంట. అది దయ్యట్రా, దాని స్వార్థం అంటారు. ముష్టుల కంటే అధ్వానమైన స్థితిలో ఉన్నామని అర్థం. అది నీకు కొనుక్కోవడానికి దేవుడు డబ్బులు ఇవ్వలేదా? 2000 రూపాయలు ఎట్టి బట్టలు కొనుక్కున్న దాన్ని 100 రూపాయలు ఎట్టి జాకెట్ ముక్కల్లో. మీరు చేసేది దైవికమైన దయ అనుకోకండి, లోక సంబంధమైన వ్యక్తులు కూడా చేస్తున్నారు. దేవుని ఎరగని వ్యక్తులు కూడా జాలి కలిగి ఉన్నారు. కానీ క్రైస్తుని యొక్క దయ జాలి పరాకాష్ఠకి చేరాలి.
దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి కలిగి ఉన్నవాడే నిజమైన క్రైస్తుడు అంటారు. ఏమీ ఆశించకూడదు, రూపాయి ఆశించకుండా సహాయం చేయాలండి. వాళ్ళ నుంచి ఏమీ లాభం పొందుకోకుండా వాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలండి. వాళ్ళ నుంచి ఏది కోరుకోకుండా జాలి చూపించాలి. అది క్రైస్తుడి దయ, అది క్రైస్తుడి యొక్క జాలి. అంతేకాని వాళ్ళని ప్రేమిస్తే, వాళ్ళకి పెడితే, వాళ్ళకి పరిచయం చేస్తే, వాళ్ళ కష్ట దశలో సహాయం చేస్తే, వాళ్ళ వృద్ధాప్య దశలో ఎంతో కొంత వాళ్ళకి సహకరిస్తే, రేపు రోజున మాకు ఏదో వస్తాది కదా అని చూపించేది దయ కాదు. ఆ జాలి అంతకన్నా కూడా కాదు. ఏది రూపాయి కూడా ఆశించకుండా చూపించేది దయ. అది దయాలత్వం అంటే, ఆత్మఫలంలో దయ. అంతేగాని ఆ బయట పాస్టర్లు అందరిలాగా చెప్తారు దయ అంటే ముష్టోడికేసి, అది కాదా. దానికి నీ దేవుడి దయకి ఇంక తేడా ఉంటది. తత్ అనగా అది, త్వం అనగా నువ్వు, దయ కలిగిన నువ్వు అంటే నువ్వు ఒక దయ అనేటువంటి పాత్రగా కనబడాలి. నీలో గుండెల నిండా దయ తప్ప ఇంకేం కనబడకూడదు. నీ పేరెత్తితే దయా జాలి అనేటువంటి ప్రస్తావన తప్ప ఇంకొక మాట రాకూడదు. ఇంక నీ గురించి మాట్లాడితే దయా అనే దాని గురించి మాట్లాడాలి. ఆ విధమైన దయ కలిగి ఉండాలి. అంతేగాని ఓ 4 సంవత్సరాలు వాడేసి, 10 సంవత్సరాలు వాడేసి అప్పటికే చెప్పులన్నీ అరిగిపోతాయి. అప్పటికే కుట్లు కుట్టిచ్చేస్తా ఉంటది. చెప్పులు ఉడతారు అయ్యి ఇచ్చేస్తా ఉంటది. ఇదిగో ముసలావిడ చెప్పులు కదు అని చెప్పి అరిగిపోయి నా చెప్పులు ఇచ్చేసి నేనే సూపర్ మ్యాన్ అనుకుంటాడు. వాడినని చెప్పి వాడేస్తారు ఆ బ్యాగ్ని, స్కూల్ బ్యాగ్ని శుభ్రంగా వాడేస్తారు. 10 సంవత్సరాలు వాడేస్తారు. అప్పుడు ఇంకెందుకులే ఉపయోగపడలేదు, పక్కింటోళ్ళకి స్కూల్ బ్యాగ్ లేదు కదా స్కూల్ బ్యాగ్ ఇస్తా ఉంటారు. అది దయా జాలిని, అది దయ కదా జయగలమ్మా. నీ దగ్గర లేనటువంటిది అయినప్పటికీ కూడా అప్పు చేసి ఆ వ్యక్తి యొక్క సహాయం, లేదంటే ఆ వ్యక్తి యొక్క అవసరం తీర్చడం అనేది నిజమైన దయ. ఎవరో వచ్చి రూపాయి అడిగారు, 2 రూపాయలు అడిగారు. అడిగిన సమయంలో 2 రూపాయలు కూడా ఇచ్చే స్తోమత లేదు, కానీ పక్కకి వెళ్ళి ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఇస్తావు చూడు, అది దయ అంటే. లేవు కాబట్టి ఉంటే ఇద్దునండి అనేది కాదు. లేకపోయినా సరే ఒక వ్యక్తి యొక్క అవసరతను గ్రహించి పక్కకెళ్ళి రూపాయి అప్పు తీసుకుని ఇచ్చేది నిజమైన దయ. అది నిజమైన జాలి, అది నిజమైన దయ. లేవంటే నిజంగా ఉంటే ఇద్దాం అనుకున్నానండి బాబు, వెతికాను కానీ డబ్బులు కనపడలేదు. అది జాలి కలిగినటువంటి హృదయం కాదు. నిజంగా జాలి, నిజంగా దయ కలిగిన వ్యక్తి అయితే నీకు ఇవ్వాలన్న ఆశ ఉన్నప్పటికీ లేదని ఆగిపోవు, పక్కకి వెళ్ళి అప్పు తీసుకొని ఇస్తావి. అది దైవికమైన దయ. తేడా లేదా రెండట్లకి? ఎంత తేడా ఉంది? నక్కకేనే ఇంకోది ఏదో లోకానికి ఉన్నంత తేడా ఉంది. వీళ్ళందరూ దయ్యమంతులు, వీళ్ళందరూ జాలిపరులు, వీళ్ళు అనేసుకుంటా ఉంటారు. దాన్ని బట్టి దేవుడు అసలే పొరపాటును కూడా లెక్క చేయడు మిమ్మల్ని. పొరపాటున ఆయన చేసే వాటిని అసలు లెక్క చేయడు. అన్ని ఎలా ఉంటాయంటే, ఎలా ఉంటాయన్నాడు ఆయన, నీ నీతి క్రియలు మురుగుగుట్టల్లో ఉన్నాయి, అవి నీతి క్రియలు అంటే గాడిద గుట్ట అంటాడు ఆయన. అదేట్రా లోకం కూడా చేస్తుంది కదరా. నన్ను ఎరగని వ్యక్తులు కూడా అలాగే సహాయపడుతున్నారు కదా. నన్ను అంగీకరించిన వ్యక్తులు కూడా ఆ విధంగా దయా జాలి కలిగి ఉన్నారు కదా. నీకు వాళ్ళకి తేడా ఉంది. వేస్ట్ గా ఉన్నాయి నీ క్రియలు అంటాడు. నాణ్యంగా ఉండాలి, శ్రేష్టమైనవై ఉండాలి నువ్వు చేసేటువంటి ప్రతి క్రియ కూడా. నువ్వు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా శ్రేష్టమైన భాగం ఇచ్చే విధంగా ఉండాలి. అంతేగాని ఈ చిన్న చిన్న చేసేసి ఎంతో దయండి బాబు, నాకు ఎంతో జాలండి బాబు, ఎంత ప్రేమోనండి, అది కాదు. నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను, గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటికే నాకు, నేను రేపు ముసలోన్ని అయిపోయి చచ్చిపోయేటువంటి రోజు వరకు గుర్తుండిపోయేటువంటి సన్నివేశాలు, సందేహం అనేది ఏమీ లేదు. అడుక్కునేవాడు ఉన్నాడు, ఆ వ్యక్తి షట్టకి ఎన్ని ముక్కలు ఉన్నాయంటే నాకు తెలియదు. చాలా రోజులు అయిపోయింది, ఎన్ని ముక్కలు ఉన్నాయో నాకు తెలియదు. అంటే ఇప్పుడు అలాంటి అడుక్కునే వాళ్ళు లేరులే, చక్కగా వాళ్ళే బట్టలు బాగా వేసుకుంటున్నారు, మనమే వేసుకోవట్లేదు, మురుకుట్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇంకా అన్ని ఉండి బీరువాలో పొట్టి చీరలు పెట్టుకుని ఆ 100 రూపాయల కాటన్ చీరలు వేసుకుని తిరుగుతుంటారు కొంతమంది మురికి ముఖాలు. వాళ్ళే బాగున్నారు, శుభ్రంగా ఇస్త్రీ చేసుకుని నీట్గా గింజి పెట్టుకుని చక్కగా ఆ కాషాయ వస్త్రాలు ధరించుకుని ఎంత పద్ధతుకున్నారు, మీసాలు ఇలా తిప్పుకొని వెనకాల బయట కూర్చుంటారు గుడి బయట. మన ఆలగట్టే ముష్టోళ్ళం అన్ని ఉండి ముష్టోల్లో బతుకుతున్నాం. వాళ్ళు ఏమి లేకుండా దర్జాగా బతుకుతున్నారు. వాళ్ళకి మనకి తేడా ఎంత ఉందో అర్థం చేసుకో. ఇప్పుడైతే పేదలో దరిద్రులు ఎప్పటికీ కూడా ఉన్నారు. అప్పుడున్న లెవెల్లో కదా కొంచెం బాగానే ఉంటారు. అప్పుడున్న పేదల్లో బట్టలు ఎలా ఉండే చెప్పండి, ఒకే షర్ట్కి 4-5 రకాల ముక్కలు కుట్టుకునేవారు, ఏదైనా కన్నం పడతారు. ఆ విధంగా ఉన్నాయి బట్టలు. ప్యాంటే కానీ సగమే ఉంది, ఏలాడుతుంది అనమాట సగం ప్యాంట్. రోడ్డు మీద కూర్చున్నాడు, బ్రెడ్
బన్ ఇస్తే ఎవడన్నా సరే ఆకలి వేసినప్పుడు అడుక్కునేవాడు ఏం చేస్తాడు? బ్రెడ్ తినేయాలి, అక్కడక్క తినే సమయం ఈ రోజుకి తిరిగిపోయింది రావు అని అనుకుంటాడు. కానీ బ్రెడ్ ఆ బన్ ఇచ్చినప్పుడు ఆడ పక్కన ఇంకో కుక్క ఉంది, ఏదో సామెత కూడా ఉంటది కదండి, ఆ టైప్ అన్నమాట. ఏదో ఏదో పెట్టుకున్న మెడకి ఏదో అన్నట్టుగా ఏదో సామెత. కుక్క ఉన్నారు, కుక్కను కూడా పెంచుకున్నట్టున్నాడు పాపం ఆయన. ఎంత చాలా మందిలో చూడండి, ఫస్ట్ దానికి ఎట్టేసి అంత మొక్క తిన్నాడు. దానివల్ల ఇది ఈయనకి ఏమైనా లాభం వస్తుందా? అడుక్కునేవాడికి బన్నేస్తే ఆ బన్నను కుక్కకు పెట్టేసి ఆ బన్లో చిన్న మొక్క తిన్నాడు. నువ్వైతే ఏం చేస్తావు? కుక్కను తన్నేసి నువ్వు తింటావు. లాస్ట్ లో మిగిలిపోయి మాడిపోయి ఏదో నెల్లగా అయిపోయింది దానికి ఇదే నేను అంత హెల్ప్ చేసినట్టు ఫీల్ అయిపోతుంది. అడుక్కునేవాడు మొత్తం పెట్టేసి తమ్ముకుతున్నాడండి. అది నిజమైనటువంటి దైవికమైన దయ. ఏవి ఆశించకుండా, నిస్వార్థంగా, కళంకం ఏది కూడా లేకుండా, ఏది కూడా ఆశపడకుండా చూపేటువంటి చేసేటువంటి క్రియ నిజమైన దయాల. అదే నిజమైన దయాల. ఇప్పుడు లోకం కూడా ఆ విధంగానే చాలా విషయాల్లో జాలి పడుతుంది కదా. రోడ్డు మీద ఏ కుక్క అయినా సరే యాక్సిడెంట్ లో కాళ్ళు పోయినాయి అనుకో, దాన్ని కూడా చేర్చుకుని చక్కగా చికిత్స అందిస్తా ఉన్నారు కదా. మరి ఆ దయ కూడా దైవికమైన దయనా? కాదు. దయ అంతే, జాలి అంతే. చాలా మంది ఆర్ఫనేజ్లు, చాలా మంది అనాథాశ్రయాలు పెడతా ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని చేర తీసుకుని అనాథాశ్రయంలో వాళ్ళని చూసుకుంటా ఉన్నారు. అది దయే, కానీ దైవికమైన దయ కాదు. దైవికమైనటువంటి దయలో కనబడేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, నిజంగా దేవుని యొక్క దయలో నింపబడిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుని యొక్క దయ కలిగినటువంటి వ్యక్తివైతే, నీ గుండెల నిండా కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఫలానికి సంబంధించిన దయాలత్వం అనేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తివైతే, మళ్ళీ చెప్తా ఉన్న జాగ్రత్తగా వినండి, రక్షణ లేనటువంటి ప్రతి వ్యక్తి పట్ల కూడా దయ కలిగి ఉంటావు. క్రీస్తుని ఎరగనటువంటి ప్రతి వ్యక్తి పట్ల కూడా జాలి పడతా ఉంటావు. ఈ ఫలం ఉంటే అనుభవం నీలో కనపడదు. దేవుని ఎరగని వ్యక్తులు చూసి జాలేస్తూ ఉంటది నీకు. దేవుణ్ణి తెలుసుకోలేని వ్యక్తులు చూసి దయ కలుగుతూ ఉంటది నీకు. దేవుని స్వీకరించకుండా దూరంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను చూసి తెలియనటువంటి ఒక బాధ అనేటువంటిది, జాలి అనేటువంటిది కలుగుతూ ఉంటది. నీకు ఆత్మరక్షణ పొందుకున్నప్పటికీ రక్షణ లేని వ్యక్తులను చూస్తే నీకు జాలి వేయాలి. ఆ ఆత్మ నశించిపోతుంది, ఆత్మ పాతాళలోకానికి వెళ్ళిపోతుంది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారని చెప్పి వాళ్ళ పట్ల దయ కలిగి ఉంటాను. ఈ ఫలం ఉంటేనే బట్టలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, లేనోడికి సహాయపడడం ఇది కాదు. దైవికమైన దయలో ఆత్మ నశించిపోతుందనే జాలి ఎక్కువ ఉంటుంది. అంటే అన్యులను చూసినప్పుడల్లా నీకు ఏం కలుగుతుంది? జాలి కలుగుతుంది. దేవుని ఎరగని వ్యక్తిని చూసిన ప్రతిసారి కూడా దయా దాక్షిణ్యములు కలిగిన హృదయం కలిగి ఉంటాను. దేవుని ఎరగని వ్యక్తిని నువ్వు చూసినప్పటికీ కూడా వాళ్ళ మీద జాలి వెయ్యట్లేదంటే, అయ్యో ఈ ఆత్మ కానీ రక్షించబడకపోతే పాతాళంలో నశించిపోద్ది, మండుచున్న అగ్నిగంధకంలో మాడిపోతుంది అనే కనీస జాలి కూడా లేదంటే, ఒక మాట చెప్తున్నాను, ఇందులో పావల ఎత్తు కూడా మీలో లేదన్నారు. ఆత్మ ఫలములో ఉండేటువంటి దయ నీలో ఉంటే రక్షణ లేని వ్యక్తులు చూసి జాలి పడతా ఉంటాం. దేవుణ్ణి స్వీకరించని వ్యక్తులు చూసి దయ కలిగి ఉంటాను. అయ్యో 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 అన్నట్టు ఉంటది నీకు. ఒక మాట చెప్తున్నాను చూడండి, చాలా మంది క్రైస్తువులు ఇప్పుడు కూడా ఉన్నారు, బైబిల్ మీద బుర్ర జల్లిన, యేసుక్రీస్తు ప్రభు వారిని తిట్టిన, క్రైస్తవ్యం మీద దూషణలు చేసిన చాలా మంది క్రైస్తువులు అన్యులను తిడతా ఉంటారు, అన్యులను దూషిస్తూ ఉంటారు. మా యేసుక్రీస్తు ప్రభు వారిని అంటావా, మా క్రైస్తవ్యాన్ని అంటావా, మా బైబిల్ని తప్పు పడతామని చెప్పి అన్యులు క్రీస్తుని తిడతా ఉంటే వీళ్ళు కూడా తిరిగి తిడతా ఉంటారు. కాదు, అలా తిడతా ఉంటే జాలేయాలి, అలా తిడతా ఉంటే దయ కలగాలి. అయ్యో పాపం వీళ్ళ ఆత్మనేత్రాలు ఎప్పుడు తెరవబడతాయి, తెలియక వీళ్ళకి ఇంత మునిగిపోయారని చెప్పి దయ కలుగుతా తప్ప, అన్యులు తిడతారని, హైందువులు క్రీస్తును దూషిస్తున్నారని నువ్వు దూషించలో జాలి కలుగుతుంది. ఒక మాట అనడం వల్ల, ఒక్క మాట అనడం వల్ల. ఒక హైందువుడు, ఒక దేవుడు ఎరగని వ్యక్తి క్రీస్తుని తిడుతుంటే వాళ్ళ మీద కోపం రాదండి, ఈ ఫలం ఉంటే. వాళ్ళ మీద ద్వేషం కలగదండి, ఈ ఫలం ఉంటే. పైగా ఏం కలుగుతుంది తెలుసా? దయ కలుగుతుంది. తండ్రి వీరేము చేయుచున్నారో అది కలుగుతుంది. అది నిజంగా తెలియదు, నిజంగానే దేవుడు
అని వాళ్ళు తెలుసుకోలేదు అనేటువంటి విషయాన్ని క్రీస్తు ఎరిగి వాళ్ళు తిడుతున్నందుకు నొచ్చుకోలేదు, జాలిపడ్డాడు. ఏదో క్రైస్తవం ఎలా ఉంది? హైందువులు కానీ మన దేవుని తిట్టారు అనుకోండి, బైబిల్ కానీ దూషించారు అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? తిట్టేసి కోప్పడిపోయి, అలాటోళ్ళారా, మీ దేవుడు అలాంటిరా, మీ తల్లులు అలాంటిరా, మీ దేవతలు అలాంటిరా, చిచ్చి కోప్పడలవే, జాలి పుట్టలే, దయ కలగాలి వాళ్ళ మీద, అయ్యో 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 అనేటువంటి బాధ కలగాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు, ఆత్మలో దీనులైన వారు ధన్యులు. దీనులు అంటే ఏంటి? దరిద్రులు అంటే ఎవరు? అదే ఒక మాట చెప్తున్నా చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి వ్యక్తులను బట్టి ఆయన ఎంత సంతోషిస్తాడో నాకు తెలియదు, కానీ క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తులను బట్టి చాలా బాధపడతా ఉంటాడు. అంటే నీకంటే కూడా వాళ్ళంటేనే దేవుడికి ఎక్కువ ఇష్టం. క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తుల కంటే కూడా క్రీస్తుకు దూరంగా ఉన్న వ్యక్తులంటేనే దేవుడికి చాలా ఇష్టం. వాళ్ళే ధన్యులు అంటున్నాడు దేవుడు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి, ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇద్దరు కూడా నీ గర్భంలోంచి వచ్చిన వాళ్ళు, నీ కడుపున పుట్టిన వాళ్ళే. ఒక పిల్లోడు చాలా బాగున్నాడు, ఒక పిల్లోడికి మాత్రం పోలియో వచ్చేసింది, కాళ్ళు చేతులు పనిచేయవు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు నువ్వు? చెప్పండి, చెప్పండి. మామూలుగా ఇద్దరు నీకు పుట్టినోళ్ళే, ఒకడేమో అంగవైకల్యం కలిగి పుట్టాడు, ఒకడేమో చాలా బాగా పుట్టాడు. ఇప్పుడు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? ఎవరైనా ఎవరిని ప్రేమిస్తారు? చెప్పండి రా. అంగవైకల్యం కలిగిన వ్యక్తిని ప్రేమిస్తారు. రే అడు కాళ్ళు ఎవరు అలా ఏమనకంటాడు, పెట్టేయండి రా అని చెప్పి ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. దేవుడు కూడా అంతే. అలా వైకల్యం కలిగిన వాళ్ళు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు దీనులు, దరిద్రులు అంటున్నాడు దేవుడు. ఆత్మలో దీనులైన వారు ధన్యులు అంటున్నాడు దేవుడు. అందుకే రక్షించబడినటువంటి నిన్ను బట్టి కాదు, రక్షణ లేని వాళ్ళని బట్టి ఎక్కువ బాధపడతా ఉంటాడు. అందుకే నేను అంటాను, దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడే వాక్యాన్ని అర్థం చేసుకోగలడు. వాక్యం అర్థం చేసుకున్నవాడు లోకాన్ని ప్రేమించగలడు. దేవుణ్ణి అర్థం చేసుకోకుండా వాక్యం అర్థం కాదు, వాక్యం అర్థం కాకపోతే లోకాన్ని ప్రేమించదు. శత్రువులాగే చూస్తాం, దరిద్రుని దరిద్రులాగే చూస్తాం, పాపాత్ముని పాపాత్ములాగే చూస్తాం. కానీ దేవుడి యొక్క దయ అది కాదు. అన్ని బాగున్న వాడి కంటే కూడా ఏది బాగోలేని వాడి పట్ల ప్రత్యేకమైన దయ జాలి కలిగి ఉన్నవాడే. క్రైస్తవంలో కనబడట్లేదే చెప్పండి. దేవుడు తిడుతుంటాయి, క్రీస్తుని దూషిస్తుంటాయి, బైబిల్ మీద పొరజూలుతూ ఉంటాయి, డిబేట్లు చేసేసి, ప్రోగ్రాంలు చేసేసి, వీడియోలు చేసేసి, నీ దేవత అలాంటిది, నీ దేవుడు అలాంటి వాడు, అరే మీరు అలాంటోళ్ళరా ఇలాంటోళ్ళరా అని చెప్పి అన్యులు తిడతా ఉంటారు. దేవుని ఎరగని వ్యక్తులు తిడతా ఉంటారు తప్ప అసలు పల్లెతో మాట అనడానికి మనసు ఎలా వస్తుందండి? అమ్మగారు ఒక మాట చెప్పారు స్టార్టింగ్ లో పరిచయకు వచ్చినప్పుడు, ఏదో ఒక ప్రస్తావనలో తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగురు అనేటువంటి మాట గురించి అమ్మ నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏదో అక్కడ ఏదో చిన్న తర్కం ఏదో జరిగింది. నిజమే కదరా, నిజమే కదా, వాళ్ళకి తెలియకే కదా సిరివిక్కిచ్చారు ఆయన్ని. వాళ్ళకి తెలిస్తే ఆయన దేవుడిని కానీ వాళ్ళు అంగీకరిస్తే యేసయ్య అసలు సిలువ ఎక్కాల్సిన పనే ఉంది. వాళ్ళకి తెలియకే కదా అంది. కరెక్ట్ అది. నేను రాధా మనోహర్ దాస్ గారితో కూడా డిబేట్ ఇలాగా వీడియో చేయాలనే సమయంలో కూడా మా అమ్మగారు పొరపాటును కూడా వాళ్ళని ఏమనకే, ఒకవేళ ఏమైనా రివర్స్ అయినా సరే నువ్వేమనుకో, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదరా. పాపం చిన్నతనం నుంచి కూడా గ్రంథాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు అదే నిజం అని అనుకుంటారు. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడిగా బైబిల్ తెలిసి బైబిల్లో పుట్టావు కనుక ఇది నిజం అనుకుంటున్నావు, వాళ్ళు అది నిజం అనుకుంటా ఉన్నారు. వాళ్ళకి తెలియకే కదా. మనం అనకూడదు అసలు, అసలు పల్లెటి మాట అనకూడదు, వాళ్ళని కరెక్ట్ మాట అన్నమాట. పైగా మా అమ్మ అంటా ఉంటది, నా గురించి ఇంటోళ్ళ గురించి ఎత్తగరా వాక్యులని, ఏదో కావాలని చెప్పి గొప్ప చేస్తున్నట్టుగా ఉంటుంది చూసేవాళ్ళు. కానీ గొప్ప చేయడం ఏముంది, ఉన్న విషయమే మాట్లాడుతున్నాను. చెడు ఏమన్నా ఉందనుకో మా ఇంట్లో, చెడు కూడా ప్రస్తావిస్తూ ఉంటాను, దాన్ని ఏం దాచిపెట్టను కదా నేను. ఆత్మలో దీనులైన వారు ధన్యులు. అన్యుల్ని ప్రేమించాలి, హైందువులను ప్రేమించాలి, వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళ విగ్రహారధికులు అని చెప్పి వాళ్ళని అసహించుకోకూడదు, వాళ్ళ దేవుని తిడతా ఉన్నారని చెప్పి కోపం పెంచుకోకూడదు, జాలి పడాలి, దయ కలిగి ఉండాలి. అయ్యో పాపం తెలియదు కదండి, తెలిస్తే వాళ్ళు అలా ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకి విశ్వాసం అనేటువంటిది కానీ ఎరుగుంటే ఈ రోజున దేవుణ్ణి అంతగా దూషిస్తారండి? పాపం తెలియక మాట్లాడుతున్నారండి అనేటువంటి భావన కలిగే ఉంటావు తప్ప మన దేవుణ్ణి అంటున్నందుకు
పల్లెత్తి కోపం, పల్లెత్తి మాట కూడా అనలేమమ్మా. ఈ ఫలం ఉంటేనండి, ఈ ఫలం లేకపోతే అనేయగలను. ఈ ఫలం లేదు. బోల్డు మంది అంటూ ఉంటారు, నేను ఇలా చేస్తున్నప్పుడు, కౌంటర్లో వీడియోలు చేస్తున్నప్పుడు అసలు కోపం రాదు. అమ్మగారు అన్న మాట ఒకటే గుర్తు నాకు ఇప్పటికీ. ఆ మాట మీద వెళ్ళిపోతున్నాను అంతే నేను. అమ్మగారు అన్నది ఆవిడ నుంచి వచ్చింది కదా, అది కూడా వాక్యంలో మాట్లాడిన మాట. ఆ దయ ఉండాలి, ఆ దయాలత్వం ఉండాలి. అన్యులు చూసినప్పుడు దయేయాలి, జాలి కలగాలి. రక్షణ లేని వ్యక్తిని చూసినప్పుడు జాలి పుట్టాలి. అయ్యో అయ్యో అయ్యో, ఆత్మ నశించిపోతుందని చెప్పి ఎంత జాలి పడతావమ్మా. అంగవైకల్యం కలిగినటువంటి ఒక కుమారుణ్ణి అంత ప్రేమిస్తున్నప్పుడు, ఆత్మ లేనటువంటి వైకల్యతలను బట్టి నువ్వు ఎంతగా జాలి పడాలా, వ్యక్తులను బట్టి వదిలేస్తావా? నిజంగా ఈ ఈ ఫలం ఉంటే, ఈ అనుభవం నీలో ఉంటే, నీ కుటుంబంలో ఎవరైనా రక్షణ లేని వారై ఉంటే అది నువ్వు గమనించుకుంటే, వాళ్ళని బట్టి నువ్వు చాలా జాలి పడతావు. వాళ్ళు ఎప్పుడు ఎదురైనా జాలి పడతా ఉంటావు. వాళ్ళు కనబడరు నీకు, నశించిపోయే వాళ్ళ యొక్క ఆత్మ కనబడుతుంది నీకు. అగ్నిగుండంలో పడిపోయేటువంటి ఆత్మ మాత్రమే నీకు కనబడుతుంది. వాళ్ళు విసుక్కుంటారో తిట్టుకుంటారని కాదు, జాలిని బట్టి దేవుడికి ఏదో విధంగా దగ్గర చేయాలనుకుంటారు. ఈ ఫలం ఉంటే, ఫలం ఉంటుంది అందరిలో, నాకు తెలియదు, 90% నాలో ఉందా లేదా నీకు తెల. దయ పుట్టాలి, జాలి కలగాలి. రక్షణ లేని ఆత్మలను బట్టి నీకు జాలి వేయాలి. దేవుని ఎరగని వ్యక్తులు చూసి దయ పుట్టాలి. అయ్యో 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 అనేటువంటి బాధ నీకు కలగాలి. ఈ ఫలం ఉంటే కలుగుతుంది, ఈ ఫలం ఉంటే కలుగుతుంది. అందుకని బట్టలు లేనోడు, డబ్బులు లేనోడు అడుక్కుని కూడా చూసి కలిగేది కాదు. ఆత్మ రక్షణ లేని వ్యక్తులు బట్టి పడాలి ఆ బాధ, ఆ వేదన, ఆ జాలి, ఆ దయ కలగాలమ్మా. ఆ పరిచర్య ఉంది, ఆ పరిచర్య, ఆ ఊర్లో పరిచర్య ఎదుర్కొంటున్నాయి మనకి వ్యతిరేకత. మాట కూడా అనకండి, అస్సలు అనకండి. అది ఎంత ఇబ్బంది పెట్టినాలి మాత్రం అనకండి. కాదండి, డైలాగులు వేస్తున్నారండి దేవుడి మీద, మన దేవుడి మీద అలాంటి వాడు ఇలాంటి అనకండి. వాళ్ళకి తెలియక అంటారు. వాళ్ళు మాట అనకండి. వాళ్ళు ఏం చేయమంటే అది చేయండి. కారు అక్కడ పార్క్ చేద్దాం, ఒకవేళ బాధపడతారా, సరే తీసేద్దామని చెప్పండి. మాటలో మాట కలిపి పెట్టకండి. తెలియక సాధారణ అలా చేయిద్దా ఉన్నాడని జాలపడ్డాలు తప్ప అన్ని చూసి అస్సలు మన కోపం రాకూడదు. దేవుడిని ఎరగని వ్యక్తులను చూసి అస్సలు తప్పుపడకూడదు, ఫీల్ అవ్వకూడదు, పడాలి, జాలి పడాలి, దయ కలిగి ఉండాలి. అయ్యో అయ్యో ఏదో బాధ కలిగింది, ఈ ఫలం ఉంటే కలుగుతుంది. యేసుక్రీస్తు వల్ల కలిగింది. అందుకే అన్నాడు, జాలితో దయతో తండ్రి నీకు తెలియదయ్యనే దేవుడు. నానయ్య ఉన్నటువంటి మెస్ నేనే అని వాళ్ళకి తెలియక తప్పు చేస్తున్నారు. దయచేసి ఈరోజు క్రైస్తవులు ఎక్కడ లేదండి. ఈరోజు భారతదేశంలో హైందువులకి క్రైస్తవులకి మధ్యన పెద్ద గొడవల గల కారణం లేదంటే, అన్యులు, హైందువులు, ఇతర మతస్థులందరూ కూడా క్రైస్తవ్యాన్ని దూషించడానికి, క్రైస్తవ్యాన్ని ఒక తప్పు పట్టడానికి లేక కారణం ఎవరు తెలుసా? మన క్రైస్తవులే. వాళ్ళ దేవతల్ని, వాళ్ళ దేవుల్ని తప్పు పట్టడంతో పాటుగా మనం తిడుతుంటే భరించడం పోగా వాళ్ళని తిడతా ఉంటాం, వాళ్ళ మీద కోపపడతా ఉంటాం, వాళ్ళ మీద మళ్ళీ రీకౌంటర్ చేస్తా ఉంటాం. జాలి కాదు అది. జాలి ఉంటే అలాగా అనగలమా మనం? నిజంగా అయ్యో అనేటువంటి భావన కానీ కలిగి ఉంటే అలా అనగలమా మనం అసలు? దయాలత్వము ఇది మొట్టమొదటిగా ఆత్మల విషయంలో ఖచ్చితంగా కనబడుతుంది. నశించిపోయేటువంటి ఆత్మల యొక్క భారం నీలో ఉన్న ఎడల ఈ జాలి అనేటువంటిది ఖచ్చితంగా కనబడుతుంది. ఈ ఫలంలోకి వెళ్తే మొట్టమొదటిగా కనబడేది ఏంటి అని అంటే, ఆత్మ నశించిపోతే జాలి పుడుతుంది. నీ కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఎవరిని ఉంటే జాలేస్తా ఉంటది, జాలేస్తాం. జాలి వేయట్లేదంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. మారు మనసు పొందలేదు నిజంగా. బైబిల్ పట్టుకుని 1000% చెప్తున్నాను. మీ కుటుంబంలో బాప్తీసం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే, వాళ్ళని చూసిన ప్రతిసారి నీకు జాలి వేయట్లేదని అంటే నీ ఆత్మరక్షణ పొందుకోలేదు. ఇంకా రక్షణ పట్ల సరైన అవగాహన లేదు, రక్షణ యొక్క విలువ లేదు నీకు. నిజంగా రక్షణ యొక్క విలువ ఎరిగిన వ్యక్తి అయితే, నీ కుటుంబంలో రక్షణ లేని వ్యక్తిని చూసిన ప్రతిసారి ఎంత జాలి పడతామంటే అంత జాలి, ఎంత దుఃఖపడతామంటే అంత దుఃఖపడతాం, ఎంత ఏడుస్తామంటే అంత ఏడుస్తాం. డాక్టర్ గారు 4 రోజుల కంటే ఎక్కువ బతకడండి అన్నప్పుడు ఎంత ప్రేమిస్తాం అమ్మా వ్యక్తిని.
ఎంత జాలేస్తుందమ్మా వ్యక్తి పట్ల. 4 రోజులు కదా, ఇంకొక 40 రోజులు పొడిగించవయ్యా అని చెప్పి దేవుని ఎంత బతిమాలుకుంటాం. అంటే 4 రోజుల్లో చచ్చిపోయేటువంటి వ్యక్తి మీద అపరిమితమైనటువంటి జాలి, అపరిమితమైనటువంటి దయ కలిగి ఉంటుంది. మరి నిత్య నరకంలోకి వెళ్ళిపోయేటువంటి ఆ కుటుంబం వ్యక్తిని బట్టి నీకు ఇంకెంత ఉండాలి? నీకు ఎంత ఉండాలి అర్థం చేసుకోండి. చచ్చిపోతున్నటువంటి వ్యక్తి మీద అంత జాలి చూపుతావే. ఏం వండమంటావు, ఏమి ఇష్టం, ఏం కావాలి, ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా, ఎంత ఎంత అలాంటి ప్రేమ చూపుతాం మనం. మరి నిత్య నరకానికి, శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి మీద ఇంకెంత జాలి చూపాలి? అంటే నీకు రక్షణ మీద ఏమీ లేదు, ఏదో తీసేసుకున్నావంతే, ఏదో బిల్డప్ కోసం ఆ బాప్తీసం. నేను కూడా రక్షించబడ్డాను, నేను కూడా క్రైస్తవునని చెప్పుకోవడానికి తీసుకున్న తప్ప, నిజంగా రక్షణ మీద విలువన్న వ్యక్తి అయితే పొర్రపాటును కూడా కుటుంబంలో నశించిపోయి ఒక్క ఆత్మను కూడా చూసి చూడనట్టుగా వదిలి వెళ్ళిపోలేరు. తిట్టుకుంటారు, అరుస్తారు, ఇచ్చి ఏమన్నా ఆపేస్తారు. అయినా చెప్తారు ప్రేమ జాలిలోకి నడిపిస్తారు. నిజమైన ప్రేమ నీకు ఆ వ్యక్తి మీద ఉంటే దయ్య కలిగినటువంటి అనుభవాలు కనబడతా ఉంటాయి. ఎంతమంది లేరు ఏంటంటే మన కుటుంబాల్లో రక్షణ లేని వాళ్ళు? మా కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఉన్నారంటే అన్న వాళ్ళు చేయలేదు. మా కుటుంబంలో రక్షణ లేకుండా వాళ్ళు ఇంకా చాలా మంది. అంత పర్లేదు లేరా? అడుగుతున్నాను, గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆ వ్యక్తులు ఎప్పుడన్నా ఎదురైనప్పుడు జాలి పడ్డారండి? అయ్యో అని అనిపించింది ఎప్పుడన్నా? అయ్యో అనిపించిన వాళ్ళు ఉంటే చేయొద్దు. వాళ్ళు మన ముందు మసులుతుంటే, మన ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, మన కళ్ళ ముందు ఆడుతూ ఉంటే బాధేస్తూ ఉంటదండి, ఏడుపు వచ్చేస్తూ ఉంటది. ఎంత జాలి కలిగి ఉంటాం వాళ్ళ మీద. అయ్యో అయ్యో అయ్యో, మాట వినట్లేదు. ఆ భావనే నీకు లేదంటే అసలు రక్షణ మీద నీకు విలువ అనేది లేనే లేదు. దయాలుత్వము అనేటువంటి ఈ ఆత్మ ఫలములో ఉన్న భాగం, లక్షణం కానీ నీలో ఉంటే తొలిగా కనబడేది, రక్షణ లేని అన్నిళ్ళు చూసిన ప్రతిసారి కూడా ఏం పుట్టాలి? జాలి పుట్టాలి, బాధ కలగాలి, దుఃఖపడాలి, ఏదో రకంగా ఆత్మను రక్షించుకోవాలి అనే తృష్ణ కలిగి ఉంటుంది. మొట్టమొదటిగా కనబడేది. రెండవదిగా ఈ దయలో కనబడేటువంటిది మాటల రూపంలో దయ కనబడాలి. ఆత్మలో దయ కనబడాలి. మొదటగా ఆత్మ కాబట్టి, ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపు కనుక మొదటగా ఆత్మలో దయ చూపి కనబడాలి. ఆత్మలో దయ కనబడాలంటే ఎలాగ అర్థమవుతుంది? ఆత్మ రక్షణ లేకపోతే ఆత్మలో దయ పుడుతుంటది. ఆత్మలు చూసినప్పుడు ఆత్మలో దయ కలగాలి. రెండవదిగా మాటల్లో దయ కనబడాలి. దయ కలిగిన మాటలో దేన్ని చల్లారుస్తుందంట? క్రోధమును చల్లార్చును. మాటల్లో దయ అనేటువంటిది ఖచ్చితంగా కనబడాలి. ఆ రెఫరెన్స్ లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మళ్ళీ పెద్దగా లేక తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు అందులోకి వెళ్ళను, గుర్తుంటే సరిపోదు. దయగల మాటలో దేన్ని చల్లారిస్తుంది? క్రోధాన్ని చల్లారిస్తుంది. అందుకని గొడవని, ఆ క్రోధాన్ని ఏం చేయదు? పెద్ద చేయదు. ఆ మ్యాటర్ని పెద్ద చేయదు. ఆ మ్యాటర్ని సద్దు మనకింపజేస్తుంది. నిమ్మలపరచడానికి ఆ మాటలు ఉపయోగపడుతుంది. అంటే క్రైస్తువుడు నిజంగా ఈ దయాలుత్వము అనేటువంటి అనుభవం కానీ కలిగి ఉన్న వ్యక్తి అయితే మాటలు కూడా ఎలా ఉంటాయన్నమాట చెప్పాలి? దయగా ఉంటాయి, నెమ్మదిగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. మాట్లాడుతుంటే దయారసమే తప్ప క్రోధరసము కారదు. క్రోధం కనబడదు ఆ మాటల్లో, కోపం కనబడదు ఆ మాటల్లో, ఎదుటి వ్యక్తిని దుఃఖపట్టేటువంటి రీతిలో ఉండదు ఆ మాట. దయ కలిగిన మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఫలం ఉంటేనే ఉంటుందండి, అందరికీ ఉండవు. నీకు ఏది మాట్లాడినా జాలిగానే మాట్లాడతాడు, ఏది మాట్లాడినా దయగలిగే మాట్లాడతాడు. గొడవ పెట్టుకోవడానికి కారణాలు 100 ఉన్నా సరే, ఎందుకండి అని అంటాడు. ఇది ఉంటే, ఇది లేదనుకో అడిగేస్తాను, కడిగేస్తాను, తేల్చేస్తాను అంటాడు. ఇది ఉంటే ఎలా ఉంటదంటే, ఎందుకు ఇప్పుడు అడిగితే ఏమవుతుందో, మనకి గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? పోనీ అంటే అనలేండి, అంటే అన్నివ్వండి అని అంటాడు. ఇది ఉంటే. ఇది లేదనుకో, ఇక ఎన్ని రోజులు పట్టాలండి, ఎన్ని రోజులు భరించాలండి, కనబడితే తేల్చేద్దాం అనుకున్నానండి, కడిగెత్తదంట ఈవిడ. మరి బట్టలు ఉతికి మిషను కడిగేయడానికి
కడిగేస్తాను ఆరబెట్టేస్తాను అంటుంటారు కొంతమంది. మాటల్లో దయ్యం ఉందా మన తెలియగడుగుతున్నాను. దయ్యం లేదు, ఏముంది? దయ్యం ఉంది. మాటల్లో దయ్యం లేదు, దయ్యం. ఎంత నెమ్మదిగా ఉండాలి ఆ మాట. ఆ క్రోధాన్ని చల్లార్చేటువంటి మాటలు కలిగి ఉన్నావు ఈ రోజు నువ్వు. దయగలిగిన మాటలు మాట్లాడుతా ఉన్నావా? ఏదన్నా గొడవ పుట్టేటువంటి సందర్భం ఏదన్నా ఎదురైంది అనుకోండి, ఫోన్లేండి ఫోన్లేండి, ఇప్పుడు అవసరమా? ఇప్పుడు మాట్లాడటం అవసరమా? ఇప్పుడు వాళ్ళకి పిలిచి మళ్ళీ అడగడం అవసరమా? ఎందుకు వచ్చిందండి? వద్దన్నమ్మా, వద్దమ్మా, వదిలేండి, ఎందుకు, నార్మల్గా మాట్లాడకండి, దాని గురించి ఎత్తకండి. అలా ఉంటాయి మాటలు, అలా ఉంటాయి మాటలు. అడిగండి ఒకసారి, అడుగుతూనే కానీ తెలదండి, వెళ్ళంటే అడగండి. నువ్వు సైతానం అని అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ అడగలేవరా బేగని, ఎందుకంటే అని చెప్పి దయపడుతూ ఉంటది, చాలేస్తూ ఉంటది. ఎంతమందికి అర్థమైంది? ఇలాంటి వాళ్ళు ఉంటారా? మన సంఘంలో ఎవరైనా ఉన్నారంటే చేతులు ఎత్తండి. ఒకడు ఎత్తడు. దయగా ఉంటాయి, చాలా నెమ్మదిగా ఉంటాయి మాట, చాలా సాఫ్ట్ గా ఉంటాయి మాట. ఎందుకు వచ్చిందండి, ఫోన్లేండి, అవసరం ఏంటండి అంటే అన్నివ్వండి, పడత ఏగిపోయిందండి, మనకి ఏమన్నా నష్టపోతాం ఏంటండి, ఫోన్లేండి, చిన్నపిల్లలండి, తెలియక అన్నారండి. ఎన్ని దయగలిగిన మాట. అడగాలండి, అడగకపోతే ఇంకెంత పిచ్చిపోతారో, అడగకపోతే ఇంకెన్ని అంటారో, అడిగి తేల్చేయడమే మంచిదండి. ఈ దయ్య మాటలు కాదు, దయ్యం మాటలు రాజుగారి. చాలా దయగలిగినాడు. ఎందుకంటే మొన్న ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఏమిటి వాక్యం ఎలాగుందన్నాను. మీరు భార్య గారు ఏమన్నా తిడితే మీరు ఏమన్నా అంటారంటే, శిల అయిపోతానండి నేను అన్నాడు. శిల అయిపోరాడే బాబు అనుకుంటే, ఎన్నన్నా రాయిలో అయిపోతానని దాని అర్థం అన్నాడు. శిల అయిపోతారంట. అలా ఉండాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా నచ్చుతుంది. తెలుసు ఎంత నెమ్మదిగా మాట్లాడుతుందో. ఏమో ఎలా ఉంటా నాకు తెలియదు, చాలా నెమ్మదిగా మాట్లాడు. రైళ్ళు ఉంటాయన్నమాట, అలా ఉండాలమ్మా. అంతేగాని రంపల రాళ్ళెట్టు కానీ ప్రొక్లీలు రానట్టుగా జేసీపీలు పడిపోతున్నట్టుగా ఉండకూడదు. బేరమని అరుస్తూనే ఉంటాయి కొంతమంది గొంతులు. ఆ వస పెట్టైనా వస కోరింకన్నా మామూలుగా ఉంటది, కానీ ఈ కోరిక మామూలుగా ఉండదు, అరుస్తూనే ఉంటది కోరిక. ఎంత నెమ్మదిగా ఉండాలి నీ మాట. నీ మాటను బట్టి గొడవ చల్లారుతుందా? నువ్వు మాట్లాడేటువంటి ఆ మాటను బట్టి క్రోధం చల్లారుతుందా? గొడవలన్నీ సొద్దుమనుగుతున్నాయా? గొడవలు పెంచేదానిలా ఉన్నావా? కక్షలు పుట్టించే వ్యక్తిలా ఉన్నావా? శత్రువును కలుగు చేసే వ్యక్తిలా ఉన్నావా? ఆ గొడవను శాంతిలోకి నడిపించే వ్యక్తిగా ఉన్నావా? నీ మాటలను బట్టి తెలిసిపోతాయి నువ్వు ఎలాంటి అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి. ఇప్పుడు చాలా రివర్స్ లో ఉంటుంటారు కొంతమంది పేర్లు. ఇరా చిన్న అంటే ఓన్లీ అన్నయ్య అంటే చిన్న, అది ఉండాలి. ఓన్లీ అన్నయ్య చాలా ఇబ్బందికరమైన మాట. అళ్ళు చూసిన మాట, కిరణంలో అనుభవాలు చూసి పోతన అంటావు ఏమిటి, అది తిని కొడుతున్నాను. ఈ అన్నదమ్ములు కోపం రాదా? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా రివర్స్ అవ్వడం అనేది చూడలేదు నేను. నెగిటివ్ గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఈ మెంటల్ గా ఈ అవుతుందిలే, ఈ చిన్నోడు గురించి మాట్లాడు, పెద్దోడు పెద్ద ఏది మాట్లాడినా అలాగే అని సరే అని బుర్ర దించుకుంటానే ఉంటారు. కానీ బుర్ర ఎలా ఉండదు. అలా అది ఉండాలండి, క్రియల్లో ఉండాలి, మాటల్లో ఉండాలి, దయారసం కారిపోతూ ఉండాలి. మనిషి నుంచి క్రైస్తవుల నుంచి వెంటనే గొడవ నిమ్మలపడిపోవాలి. దయగలిగిన మాట అంతే తప్ప అడగ ఇది సైతాన్ అని అందరికీ తెలిసి మిగతా కూడా సైతాన్ చేయడం. అందుకే అన్నాడు దేవుడు, చింతలను మారుతారని అనుకోగలి ఎంత మనసుని ఆకర్షించగలిగేలా ఉండాలి మాట. కడిగేస్తావా ఏం కడిగేస్తావు? అక్కడికి వెళ్ళి అనాథాశ్రమకి వెళ్ళి కడిగి 1000 మంది ఉన్నారు, ఏమన్నా గొడవలు పెట్టిలా ఉన్నది.
ప్రేమను చల్లార్చే విధంగా ఉందని అర్థం. కలిసిమెలిసి వెళుతున్న వ్యక్తుల మధ్యన అగ్గిని పుట్టించేలా ఉందని మాట లేదు. లేకపోతే ఇలా ఉంటాయి మాట్లాడితే నమ్మదు. ఎప్పుడు నెగిటివ్గా తీసుకుంటాం. ప్రతిదాన్ని పాజిటివ్ రామన్ గారిలోనే లేదంటారు తెలుసా. రామన్ గారు అన్న వయసు నుంచి పాపం మాట్లాడతాం ఆయనలో లేదు. అలా అలా ఎలా అంటాడు ఆ పెద్ద ఆయన. దయ్యం ఉండాలండి, దయ్యం ఉండాలి. దయ్యం కాదు ఉండవలసింది. దయ కలిగిన మాట ప్రాధాన్యం ఏం చేస్తుంది? చల్లార్చును, చల్లార్చును. అనుభవం కానుందనుకో ఈ నోటి మాటల్లో కూడా దయ అనేటువంటిది కనపడుతుంది. గొడవ, అరుపులు, దగ్గరగా అరవడం అనేది, గొడవలు పుట్టించడం అనేది ఏముండదు. గొడవను నిమ్మలపరిచే రీతిలో కాంప్రమైజింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం, సాఫ్ట్ గా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు వచ్చింది వద్దండి అన్నట్టుగా ఉంటాయి మాటలు. నేను దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం చాలా టైం పడుతుంది. నీకు అర్థమైంది కదా నేను చెప్పింది? నీకు అర్థమైతే సరే. కాంప్రమైజింగ్ మాటలో, నిమ్మలంప చేసే మాటలో, సాఫ్ట్ మాటలో, గొడవలకి అరుపులకి వ్యతిరేకమైనటువంటి మాటలో ఈ ఫలంలో ఉంటుంది. మొదటగా ఆత్మలో దయ కనబడాలి. రెండవదిగా మాటల్లో ఖచ్చితంగా దయ అనేటువంటిది కనబడాలి. మూడవదిగా నీ క్రియల్లో కూడా దయ కలిగిన క్రియలు కనబడాలి. క్రియల్లో కూడానే మళ్ళీ క్రియలు వెళ్తే మనకు చాలా తప్పైపోతాం. మళ్ళీ క్రియల్లో కూడా చాలా దయ కనబడాలి. ఈరోజు క్రియల్లో కనబడుతుందా దయ? పాపం అండి బాబా, రోడ్డు మీద ఆ ఎండలో పడుకుపోయిందండి బాబు అని అంటున్నావు, కానీ క్రియల్లో ఉందా? మాట వరకే ఉందా దయ? అవి బాబా చల్లు ప్లాట్ఫామ్ లో పడుకుంటుంటే ఒళ్ళంతా చలదరిచ్చేస్తుందని బాబా చూస్తుంటే అని అంటున్నావు, కానీ క్రియలో ఉందా? క్రియలో ఉందా లేదా? క్రియలు లేవు. మాటల్లో కొంత చెప్తారు, చేతలు ఉండాలి. మాటలు చెప్పి కూడా బోల్డ్ మంది ఉన్నారు, చేతలు ఉన్నాయేటి? ఇలాగండి కాకినాడ నుంచి ఎలా వెళ్తుంటే ఆ ప్లాట్ఫామ్ మీద ఎండలో పడుకుని పిండేసినట్టుందా లేకపోతే చూసి చేసినట్టుందా? మాటలు కాదు, చేతలు ఉండాలి. చేతలనే క్రియలు అన్నాడు. రాత్రి మీద వచ్చేస్తున్నామండి, సినిమా చూస్తా వచ్చేస్తున్నాం, బండి మీద లాబోర తిప్పితే బట్టలు లేకుండా ప్లాట్ఫామ్ పడుకుంటా బాధేస్తున్నానండి. సినిమా చూస్తుందని మళ్ళీ దొరికి లేదు అక్కడ. మాటలు కాదు, క్రియలు ఉండాలి. ఏమని అడుగుతున్నాను, ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు కనమ్మా. హాస్పిటల్లో పడితే లక్షల లక్షల రూపాయలు అప్పు చేసి పెడుతున్నాం, అప్పు చేసి చికిత్స చేయించుకుంటున్నాం. ఒక 100 రూపాయలు ఎప్పుడన్నా హాస్పిటల్ బయట అడుగుతున్నోడికి ఇచ్చిన రోజులు ఉన్నాయా? హాస్పిటల్ బయట కనబడుతున్నటువంటి 100 రూపాయలు అడుక్కున్నోడికి ఇచ్చిన రోజు ఉందా? అప్పులు చేసి 1,00,000 రూపాయలు హాస్పిటల్లో పెడుతున్నావే. ఫంక్షన్ చేసుకుంటే లక్షల లక్షల రూపాయలు అంటే ఫంక్షన్ లో భోజనాలు ఏర్పరుస్తున్నవే. ఆ ఫుడ్, ఆ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత గేటు బయట ఉన్నటువంటి ఆ పేదలనైనా తీసుకుని వచ్చి అమ్మ తినండి అమ్మ అని అనగలుగుతున్నావమ్మా? అది కూడా క్యారేజీలు సర్దేస్తాయి. ఇక ఇదేమో పిన్ని గారికి, ఇదేమో అత్తగారికి, ఇదేమో చిన్న పిన్నికి, అది పెద్ద పిన్నికి, ఇది వదినికి. ఎందుకే ముష్ట ఆ ఇస్తరా కూడా నాకే కుక్క నాకినట్టు. లక్షల లక్షల రూపాయలు పెట్టుకుని ఏమో భోజనాలు పెట్టుకుంటున్నావా? అంత ఖరీదైన భోజనాలు పెట్టుకుని పోని మిగిలిని పెట్టడానికి కూడా మనసు రావట్లేదు ఏంటండి, దరిద్రం కాకపోతేనే. క్యారేజీలు సర్దేయాలంట. సిగ్గులేని వాళ్ళు అంటారు వీళ్ళని. అడుక్కునే ఆవిడ వచ్చారు, అడుక్కునే ఆవిడ ఎవరో వచ్చినప్పుడు 2-3 రోజుల నుంచి అలా పెడతది ఆ ఫ్రిడ్జ్ లో. నా పప్పు చేసి పెడతది. ఆ పప్పు పెట్టాలి మళ్ళీని. భర్త గారికైనా అదే పప్పు, అడుక్కున్న వాడికైనా అదే పప్పు. అలా ఎడుతారా పప్పు? కూర అడుక్కుడికైనా నాని వేరే కూర అంటారా బాబోరే? మీరు ఏ కూర అంటారు పేరు? 4 మంచి అంటుంది. పనుల్లాగే చూస్తారు. పనికి పని ఆవిడకి ఎందుకండి? మా అమ్మగారు దగ్గర కుమారి అని పని ఆవిడ అని పిల్లలేను, పని ఆవిడి అని పిల్లలేను. నాకు అక్క, మా అమ్మగారు కూతురు కుమారి, భర్తను పోగొట్టేసుకుందిలే. కూర వండిన వెంటనే వేడి వేడిగా ఫస్ట్ కూర ఆవిడకి క్యారేజ్ ఎట్టి అప్పుడు మాకు ఎట్టేది.
మిగిలిపోయింది రేపు పెడతాను కుమారి, సాయంత్రం పంపించు, ఏదన్నా కొంచెం కూర మిగిలితే వేస్తాను కుమారి, ఉండు కుమారి ఒక నిమిషాలు ఉండు, కూర వేసి పని చేసుకుని ఆవిడికి తర్వాత మాకెట్టి. పని చేసుకున్న వాళ్ళకి మొదలెట్టి తర్వాత తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతా అయిపోయిన తర్వాత తోక ముక్కలు, బుర్ర ముక్కలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి, ఇగో నీకోసమే దాసి ఉంచాను, ఆ తిని ఆవిడిది వెళ్తాను ఏమెట్టావా? తోక ముక్కలు ఎంతండి బాబు, ఇది అంతా బుర్ర మెత్త మాసం అంతా తినేసి తిప్పుకోరు బయటికి వెళ్ళి. ఎక్కడ కనపడుతున్నాయమ్మా క్రియలు? బాబు పొద్దున్నే వచ్చేద్దండి, చాలా పని చేద్దండి, నేను ఇచ్చే జీతం కూడా సరిపోదండి బాబు, గోల్డ్ పని చేస్తా ఉంటదండి అని చెప్పి వానరం మాట్లాడుతుంటది పని ఆవిడ గురించే. ఆ పని ఆవిడకి ఓ రూపాయి ఇవ్వడానికి చేతిరాదు, ఓ 100 రూపాయలు ఇవ్వడానికి చేతిరాదు. ఇంత కష్టపడుతుంది కదా అని చెప్పి జీతంలో ఒక 100 రూపాయలు పెంచడానికి మనసు రాదు. మాటలు కాదు చేతలు ఉండాలి, మాటలు కాదమ్మా చేతలు ఉండాలి. రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ ప్యాకెట్ కొనుక్కుని బయటకు వస్తున్న సమయంలో అడుక్కుని కూడా కనబడితే బిర్యానీ ప్యాకెట్ చేతిలో పెట్టగలవా నువ్వు? క్రియల్లో కనబడాలి. మాటలు ఇంతమంది చెప్తారు, కుర్ర బచ్చేగడు కూడా చెప్తాడు మాట. తోకముక్క వేసేసి చేపంతా వేసేసానంటది. ఎంత తోకముక్క వేసి చేపంతా ఆవిడకి వేసారండి బాబు, ఇది పెద్ద గొప్ప ఆవిడలాగా వేసిన తోకముక్క. ఇలాంటి ఏక ముక్కలు తోక ముక్కలు అన్ని వేసేసి పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకి తిరిగిపోతాం. శ్రేష్టమైన భాగం ఇవ్వాలమ్మా అలాంటి వాళ్ళకి. అందుకే అన్నాడు, వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వండి, ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చండి, నాకు ఇచ్చినట్టే నాకు పెట్టినట్టే అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తులను ఎప్పుడు చిన్న చూపు చూడలేవమ్మా. నీ ఇంటిలో ఒక వ్యక్తిగా మాత్రమే చూడగలుగుతావు, పనావిళ్ళ చూడలేవు, బిచ్చగత్తిలా చూడలేవు, రోడ్డు మీద అడుక్కున్న వ్యక్తిగా చూడలేవు, నీ ఇంటి వ్యక్తిలో చూస్తావు. నేను అడుగుతున్నానమ్మా, ఎలాగ అంటున్నాను నేను అనుకోకండి. పాసిపోయిన కూరలో, ఫ్రిడ్జ్ లో పెట్టిన కూరలో తర్వాత రోజు పిల్లలకి మీరు ఎట్టగలరా? మరి పనులకి ఎలా కడతారు? అడుక్కునే వాళ్ళకి ఎలా కడతారు? మీ పిల్లలకి ఎట్టండి పాసిపోయిన 4 రోజులు అక్కడ కనబడతలేదు దేవుడికి. మీ బుద్ధి ఎలాంటిదో, మిగిలిపోయినాయి పాసిపోయినాయి అన్ని వాళ్ళకి దాసి అడుక్కునే వాళ్ళు కడతా ఉంటారు కొంతమంది. శ్రేష్టమైన భాగం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే ఇవ్వడం మానేయండి. మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను, మా అమ్మమ్మ దగ్గర నేను చూసి నేర్చుకున్నాను. నేను అలాగే ఉండాలి, నా తర్వాత నా పిల్లలు అలాగే ఉండాలి. చిన్నుగడికి ఎప్పుడో మాట ఒకటే చెప్తా ఉంటాను, రే నోటి దగ్గర ఉన్నటువంటి సమయంలో ఎవరన్నా వచ్చి ఆకలంటే నోటి దగ్గర తీసిచ్చేయి, తినకది నువ్వు, తినకు అది. నోటి దగ్గర ఉన్నటువంటి దాని ఎదురుగా ఎవరైనా ఆకలిని చేయి చెప్తే నోటి దగ్గర తీసిచ్చేయి, తినకు నువ్వు అది. అలాగే బతుకు తెలియదంటే బతకనివ్వండి అనలేదని నీతో ఎప్పుడని. అలా పెంచండి అమ్మా, అంతేగాని పిల్లల క్యారేజ్ ఎట్టి ఎవరికే పెట్టకే, బాత్రూంలోకి వెళ్ళి తిను, ఫ్రెండ్స్ ఎట్టకో. ఏ మొహరా బాబు, నీ మొహం నీ పెంపకమే నీ పిల్లలు అలా చేస్తే. క్యారేజ్ శుభ్రంగా దిట్టంగా ఎడుతుంది, గట్టిగా వేసాను తినేసి దుప్పులు ఏమన్నా ఉంటాయి ఇంటి పెట్టకే, నువ్వేట్రాలి కుక్కలన్నీ పెట్టేసి మామూలుగా వస్తున్నావు ఏంట్రా అంట. కట్రా నేర్తారు, రేపు రోజులు వాళ్ళు ఎడతారు. నువ్వే దాసీరాటాలకేసి విశ్వాసాలు అయిపోరల్లో దరిద్రులు చేసేస్తున్నారండి తల్లిదండ్రులు పిల్లల్ని. అలా ఉండకూడదమ్మా. నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమన్న దేవుడు, ప్రేమ స్వరూపి ఉన్న దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. లేని వాళ్ళని లేనట్టుగా చూస్తున్నారు, పేదవాళ్ళని పేదవాళ్ళ చూస్తున్నారు, పనివారి చేతనిస్తున్నాం కదా ఇంకెందుకు పెట్టాలన్నట్టుగానే చూస్తున్నారా? మారాలి, ఖచ్చితంగా మారాలి. అన్నటువంటి పిల్లలను ప్రక్కన పెట్టి పనావిడికి వస్తే క్యారేజ్ పెట్టి మాకు ఎందుకు ఎంత ఆనందం వేసిందో నాకు. అది చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేసి ఇప్పుడు నేను మా అమ్మగారు నా మాట అలా చేస్తాను, చాలా చూసి పెట్టాను, మనకి ఎండాలి తర్వాత మనం తినాలి. నేను నేర్పిందండి మా అమ్మ నాకు, ఒడ్డు మీద అడుగుతున్న కూడా కనబడితే దాటి వెళ్ళిపోలేనమ్మా, నేను చూన్నట్టుగా వెళ్ళిపోలేను నేను. ఏదో పెద్ద దాన వీర సోర కర్ణుల్లాగా, ధర్మచక్రవర్తుల్లాగా, ధర్మరాజుల్లాగా వేడిగా ఉండి పేదలకు అన్నం పెట్టి ఎంత ఆనందం కలుగుతుంది. వేడివేడిగా వండుకున్నటువంటి దాన్ని తీసుకుని వచ్చి
ఆ ఇంట్లో తీసుకుని వచ్చి భోజనం పెట్టేది మిగిలిపోయిన ఎట్టినప్పుడు మనసాక్షి కనిపిస్తుంది కదండి, పెద్దమో కదని పిల్లలకే పెడతావు అలాంటిది పెడతాం అని అనిపించదు. క్రియల్లో ఉన్న మాటలు మాటలు ఎప్పుడు కోపం చల్లార్చే సమయంలో మాటల్లో కనపడాలి, క్రియలను చూపించే సమయంలో క్రియల్లో కనపడాలి మాటలు. ఆ రీతిలో ఉండాలి. మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎవరన్నా అవసరం వచ్చి అడిగారంటే అప్పు చేసి పెట్టేటట్టు ఉండాలమ్మా దయ అంటేనే. నీ భర్తగా బాగోపోతే అప్పు చేసి చికిత్స అందించట్లేదు నువ్వు. ఇంటి పిల్లగా బాగోపోతే అప్పో చెప్పో చేసి పూసలో గీసలో తాకట్టు పెట్టేసి చికిత్స అందించట్లేదు. మరి ఎవరో వచ్చేయండి హాస్పిటల్లో పడ్డావు, చేతిలో చిల్లిగవ్వ లేదండి, రూపాయి కనబడట్లేదు అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆ దయాదాక్షిణ్యం కలిగినట్టు చేతులు చాపలేకపోతున్నావు, నాకెందుకు ఇస్తానంటే కుట్టిపోతున్నావు? నేను అడుగుతున్నాను, ఒకసారి పరీక్షించుకోండి మీ పరిస్థితి ఏ విధంగా ఉందో. క్రీస్తు యొక్క దయ కనబడుతుందా? క్రీస్తులో ఉన్న జాలి కనబడతా ఉంది? దరిద్రుల్ని దీనిలో చూసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రేమ అనేటువంటిది నీలో సమాజం చూడగలుగుతుందా లేదా? మాటలు అందరూ చెప్తారు, చేతలు చేసిన చాలా తక్కువ. చేతలు చేసేవాళ్ళు చాలా తక్కువ. నేను 3 పనుల మీద బయటికి వెళ్ళాను. చేసే క్రమంలో సంతోషమ్మ గారి ఇంటికి వెళ్ళాను. ఏదో ప్రేరేపణ కలిగి ఉంటాయి. అమ్మగారు మనం చెప్పారు, ఒకసారి ఇల్లు అంత మాత్రాన్న ఎలారా ఒకసారి కనపడొచ్చు. ఆవిడ వెళ్ళడం వెళ్తూనే మొన్న అనగా చెప్పు చేపల కూర దొరుకుతాను అమ్మలేదు. చీరలు పడేసి పాలు పడేసి బాధ క్షమించిన క్షమించిన చేపల కూర దొరికితే కష్టపడి మా అమ్మగారు నాకేమో ఏమొస్తుంది మా చెప్పండి అడుగుతుంది వ్యక్తి బెచ్చగట్టి చేతులు రెండు కాళ్ళు రెండు వచ్చి పక్షపాతం పోయి ఏది లేవు ఆ చేతులు పెట్టుకున్నాం ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను చేప కూర తినాలి ఉంది అని అడిగినప్పుడు ప్రత్యేకంగా ఆవిడ కోసం వంటను సిద్ధపరిచి నాకు ఏమొస్తుంది ఆవిడ నుంచి? ఏమన్నా వస్తుందా? వస్తుందంటే ఏమైనా ఉంటుంది చెప్పండి. ఆవిడ నాకు ఎన్ని చేయగలదా? నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే ఏమైనా ఇవ్వగలదా ఆవిడ? నాకు హెల్త్ పోలేదని వచ్చి కాళ్ళు ఏమైనా ఉంటుందా? ఏం చేస్తుంది ఆవిడ వల్ల? నాకు ఏ ప్రయోజనం లేదు, కానీ చేయాలి, అది దయ. ఆవిడ వల్ల నాకు ఏ లాభం లేదు, ఆవిడకి అలాగ చేసి పెట్టడం వల్ల వచ్చేటువంటి మేలేమీ లేదు, అయినా దయా జాలి కలిగి ఉండదు. అది దైవికమైన ప్రేమ, దైవికమైన జాలి. మాకే సరిపోదు చేపలు మళ్ళీ ముక్కేయాలంటారు మీరైతే. లింగలింగమంట ఆ చిన్న బొచ్చిపల్లి ఆ బొచ్చిపల్లి నీకే సరిపోదు. రాజుగారు కూకిందే కూకి అక్కింది కూకిందే కూకి ఇంకా తెస్తారు ఏమవుతుంది అక్కడి నుంచి గ్రీవి తప్ప మొక్కరా ఏమి రాదు. అలాంటి చూడండి. ఎందుకంటే నాకు చేసిన దేవుడిని ఎప్పుడు కూడా ఒకటి అడుగుతాను, దేవుడు ఏది కోరుకోను, దేవుడి దగ్గర ఏది కూడా ఆశ నాకు ఇది కావాలని ఎప్పుడు నన్ను అడగను. నేను ఎప్పుడు అడిగేది ఒకటే, చాలా మందిని చూడాలనుకుంటున్నాను, చాలా మందిని చేరదీయాలనుకుంటున్నాను, చాలా మందిని ఆదరించాలనుకుంటున్నాను, చాలా మందికి ఇల్లు కట్టాలనుకుంటున్నాను. నా సంఘంలో ఉన్న వారికి ఇల్లు, నా సంఘంలో ఉన్న వారికి భర్తలు లేదు, నా సంఘంలో ఉన్న వారికి చాలా అందరినీ చూడాలి, చాలా మందిని చూడాలని ఉంది. ఆ చూడడానికి నీకు ఇష్టమైన వారు చాలా ఉంది, చాలా చేయాలని ఉంది, కానీ నాకు కోపం లేదు. ఒకటి అడుగుతుంది దేవుడి నుంచి నేను అడిగేది ఎందుకంటే ఒకటి, ఏం అడగదు. బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, నా లైఫ్ స్టైల్ ఇంకా బాగుండాలి, ఇంకా హైలైట్ అనుకో. చాలా మందిని చూడాలనుకుంటున్నాను, చాలా మందిని పెట్టాలనుకుంటున్నాను, చాలా మందిని పోషించాలనుకుంటున్నాను. నిజంగా నాలో యథార్థత నమ్మకత్వం నీలో కనబడితే ఈ రోజు ఉన్నటువంటి ఆ దయా ప్రేమ శాశ్వత కాలం ఇదే విధంగా నాలో ఉంటాది అనేది నిజమైతే దానికి మాత్రం ఏమవుతుంది నాకు ఒకటి అడుగుతాను, ఏమీ అడగదు.
ఏం అడగనమ్మా. బయట వాళ్ళ తర్వాత నా సంఘంలో ఉన్న వాళ్ళకి నేను ఏం చేయలేకపోతున్నాను కొన్ని విషయాలు. నా కళ్ళ ముందు కనబడేటువంటి అనేక మందికి ఏదైనా చేయాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ ఉంది. నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి నేను ఏమి చేయలేకపోతే బయట వాళ్ళకి ఎప్పుడు చేస్తాను? నాకు ఆ ఆలోచన పుట్టించింది నువ్వే. నాలో ఏదైనా మంచి ఉన్నదంటే దానికి కారణం నువ్వే. ఆ జాలి దయ ఏదన్నా కలిగిందంటే అది కూడా కారణం నువ్వే. నువ్వు పెట్టావు కాబట్టి వచ్చింది. అలా పెట్టేది పిల్లలు నాయన మళ్ళీ రేపు రోజున దారి తప్పిపోతా నాకు వద్దంటాను మళ్ళీ నేను. ఆ రేపు రోజున ఇది నేను కేంద్రంగా తీసుకుని దొరికిందే అన్నట్టుగా తప్పుడు మార్గాల్లో ఒకవేళ ధనాపేక్షలాగా అయిపోతానేమో. అలాంటిది అవుతే అలాంటి అవే పరిస్థితి వస్తుంది నువ్వు చేయకిది. నాకు వద్దది. నమ్మకంగా ఇదే యథార్థత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను కొనసాగుతున్నట్టు నేను చెయ్యి. దారి తప్పుతున్నట్టు అసలు మార్గాలు సరాలు పరచకండి. ఆత్మలో దయ ఉండాలి. ఆత్మలో దయ ఉండాలి. మాటల్లో దయ ఉండాలి. క్రియల్లో కూడా ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగారు అనుకో, ఎవరన్నా రూపాయి కావాల్సినప్పుడు అడుగుతున్నారంటే వాళ్ళు ఎంత తగ్గించుకుని ఎంత చచ్చిపోయి అడుగుతారమ్మా. ఎంత లేనోడన్నా సరే, ఎంత అడుగుతున్న పరిస్థితి వచ్చినా ఒకటి దగ్గరికి వెళ్ళి దేహేది చేయి చాపలం అమ్మా. ఒరువు అడ్డొస్తా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అడ్డొస్తా ఉంటుంది, పొలం అడ్డొస్తా ఉంటుంది, తినేది కదా రక్తం అడ్డొస్తా ఉంటుంది, జీవి రక్తం అయినా సరే ఇస్తావనేటువంటి నమ్మకంతో ఇస్తావనే ఆలోచనతో ఒక వ్యక్తి వచ్చి మళ్ళీ ఇస్తారని నన్ను అడిగినప్పుడు ఒకవేళ ఉంటే ఇవి లేకపోయినా సరే అప్పు చేసి మీరు నన్ను డబ్బులు పెట్టుకుని లేవు మనకి ఉంటే దేవుడు పంపించాడు అనుకుని నమ్మి లేవని ఏ రోజు అనకండి. అది దైవికమైన దయ అంటే. దైవికమైనటువంటి జాలి అంటే క్రియల్లో కనబడాలి. క్రియల్లో కనబడాలి. ఎక్కడ కనబడాలి? మొదటిగా ఆత్మలో దయ కనబడాలి. రెండవదిగా మాటల్లో దయ కనబడాలి. మూడవదిగా క్రియల్లో దయ కనబడాలి. ఇంకా ఇంకా ఏ విషయంలో కనబడాలంటే బోల్డన్ ఉన్నాయి. బోల్డన్ అనుకుని వచ్చాను, టైం లేదు. చాలా అనుకున్నాను. క్రైస్తుడు అంటే గుండెల నిండా ఒకటే ఉండాలి, అది నీవే అనేటువంటి అర్థం ఇస్తాం. దయాలు మనగా దయగలిగిన వాడు, దయగలిగిన అని అర్థం ఇస్తాం. కాబట్టి మన దగ్గర నుంచి ఎలా ఉండాలి? క్రీస్తు మరి దయగలిగి మరి క్రీస్తులో ఉంది దయ. మళ్ళీ తేడా. క్రీస్తులో కనబడింది ఇదే. ఏ విషయంలో కనబడింది? చాలా ఉందన్నమాట. చాలా ప్రేరేపించుకుంటూ చేస్తాడు కూడా ప్రేరేపణ క్రీస్తులో కూడా ఈ లక్షణం అనేటువంటి ఉంది అని రుజువుపరిస్తేనే నమ్మడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రేమాయణంలో ఉన్న రుజువుపరిచిన మరణాన్ని సైతం సంతోషంగా ఎదుర్కొనడానికి రుజువుపరిచిన సోదరికి సమయంలో కూడా సమాధాన పరిచయడానికి సంతోషంగా చెప్పుకున్నావా? దీర్ఘశాంతం కలిగి ఉన్నాడా లేదా? ఏ విషయంలో తెలుసుకుంటేనే కదా మాట్లాడుకున్నాం. ఒకరు చెప్పకుండా ఇంకా శాంతం మారతారు. నా పిల్లలు మారతారండి. మరి దయ కూడా ఆయనలో కనబడిందా లేదా అని మనం ప్రస్తావించాం. ఉందా ఆయన ఎక్కడ దయ చూపినట్టుగా ఏమైనా కనబడే కనబడతారు చెప్పదగ్గ జనములో ఆకలితో పంపించడం ఇష్టం లేక మనకి చేపలు మీ అందరికీ అర్థమైంది. ఆ విధంగా అర్థం కరెక్టే. వేరు కానీ అందరూ ఎలాగే చెప్తారు. కరెక్టే పిల్లలు చెప్పింది. ఆత్మీయ కరెక్టే నువ్వు అన్నది. అన్ని ఆ విధమైన బోధకులు చెప్పి నాకు నిజంగా పట్ల దయకలిగి ఇంకా ఎక్కడ లేదా సభా ప్రసిద్ధి ఇష్టమైన రావే ఇష్టమైన మామూలుగా మూడు కరెక్టే. ఆయన ఏ విషయంలో దయ కలిగి ఉన్నాడు అనేది వాక్యంలో కనబడి మూడు స్పష్టంగా చెప్పారు. ఇంకేమున్నాయి?
తేడా ఏం లేదు. సేమ్ ఇంకేముంది? ఏం లేవా? చక్కగా దగ్గర కూడా కాపు చేస్తాడని మాట సైన్స్ కూడా తెలియదు. కూడా తెలియదు. సూపర్ సైకిల్ చాలు ఎక్కడికి ఏం లేదు. ఎక్కడ చెప్పండి. మీరు అందరిలాగా చెప్తే ఎలా చెప్తే దైవజన ప్రత్యేకంగా ఆలోచిస్తాం. ఎక్కడ కనబడింది ఎక్కడ కనబడింది మీరు చెప్తే ఎంతో కొంత చాక్లెట్ ఇచ్చి నాకు నచ్చలేదని అది ఇస్తాను. నచ్చలేదు అందుకే పక్కన ఈ ప్రజలు అంతా ఖాళీగా ఉంది. కొంతనో కొంతమంది చాచి పెడతారు. తినలేదులే చెప్పండి. ఏమి లేదా దయచేసి ఎక్కడ కనపడలేదండి. దాంతో పాటు ఎంత చిన్నది ఏదో ఉంది రూపాయలు చాక్లెట్ అది కూడా ఇస్తారు. వడ్డీ చూడండి చెప్పండి. చాక్లెట్ తర్వాత చాక్లెట్ కాబట్టి బిర్యానీ మటన్ అక్కడ ఆలోచించారు. ఏదో వచ్చిన ఒక్కరి చెప్పాలంటే వెనక సావుకురాలు కుమార్తెని సావుకు నాన్నగారికి ఉంది అమ్మగారికి ఉంది ఎక్కడ చెప్పర్లేదు కరెక్ట్ నువ్వు చెప్పబోయేది ఆ పక్కవాడు చెప్పి సులువు ఆవిడ గట్టిగా చెప్తాను. నువ్వు దయగలిగిన మనిషి కాబట్టి నీ మాట ఇక్కడ కూడా వినపడదా తెలుసు. అందుకే పక్కవాడు చెప్పి ఏంటమ్మా అడగండమ్మా ఏంటో ఏ విషయంలో అమ్మా చెప్పాలి ఏంటో అమ్మా అని అడగండి. ఏ విషయంలో తెలియదు లోకం అంతా కూడా అసలు జాతి పట్ల సమరయ స్త్రీ విషయం మీరు ఒప్పుకోకూడదు కదా. మీరు మాతో మాట్లాడకూడదు కదా. అలాంటిది నన్ను నీళ్ళు ఇమ్మంటావేంటి? వందల తరాల నుంచి అసహ్యులుగా మార్చినటువంటి ఆ జనాంగాన్ని జాలితో మాట్లాడుతుంది. యాకోబు బావి దగ్గర కాదా అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు మమ్మల్ని ప్రేమించలేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. నువ్వు మాతో మాట్లాడకూడదు కదయ్యా. మీరు ఇంటిని కింద ఆయన సమరయులు అంటే నీకు అసహ్యం కదా ప్రభు అంటే ఎంత జాలిగా మాట్లాడతాడు. ఎంత జాలిగా మాట్లాడతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం మాట ఉంటుంది. సరే దాన్ని జస్ట్ జ్ఞాపకం చేసుకుని నా ముందుకు వెళ్తున్నా. 4వ అధ్యాయం నేను చదువుతానే. 4వ అధ్యాయం చాలా 14 వచ్చిన వరకు ఇంచుమించుగా దాని ఆ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ టైం మనకు అనుకూలంగా లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తానే. 3వ వచనం నుంచి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన అంటే కరెక్ట్గా ఇదే టైం జాతగా సేమ్ ఇదే టైం. ఇప్పుడు ఏ టైం అయితే కనపడుతుందో ఆ టైంకి యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు తన కుమారుడు కొరకు తవ్వించిన బావి దగ్గర దాహం వేసి కూర్చున్నాడు. కావాలని రాలేదంట. వాస్తవానికి దేవుడు పంపిస్తాను ఇంకొక పని చేయలేం కాదు. మామూలుగా దాహం కొరకే కూర్చున్నాడు. కూర్చుని నిన్నాం. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యాను. అర్ధరాత్రి 12 గంటలకు ఎవరైనా నూరు దగ్గరికి వెళ్తారా? ఎప్పుడు వెళ్తారా? మధ్యాహ్నం అన్ని పనులు అయిన తర్వాత వెళ్తారు. మధ్యాహ్నం 12 గంటలకి వెళ్ళి నూరు దగ్గర కూర్చున్నారు.
గంటలయ్యాను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొట్టకు ఊర్లోకి వెళ్ళి ఉంటారు. శిష్యులు లేరు, శిష్యులు ఉంటే ఆపుతారేమో, ఒకవేళ లేరు. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా గడుగుచున్నావు అని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో ఏం చేయరంట? సాంగత్యము చేయరు. అంటే వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో ఏ విధమైన పాలు పంపులు ఉండవు. వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. వాళ్ళ సమాజంలో నుంచి వెలివేయబడిన వ్యక్తులు. సమరయులు ఎవరో కూడా చెప్పాను లాస్ట్ టైం ఒకసారి. ఎవరు ఏ గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు సమరయులు అని పిలిచారు, ఎవరో ఆ విషయంలో సొలొమోను తర్వాత 2 ముక్కలు అయిపోయింది భాగం, యోదయ సమరయ ఎవరని పిలువబడ్డాదో ఎంత కూడా మీకు చెప్పుకొని వచ్చారు. వాళ్ళు అసహ్యులుగా అయిపోయారు. యూదులు వాళ్ళతో మాట్లాడరు. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత చరిత్ర చెప్తూ ఉంటది, సమరయల్లో 400 మాత్రమే ఆ రోజుల్లో మిగిలారండి. వాళ్ళు విస్తరించబడిపోయి ఉంటారని కూడా చరిత్ర చెప్తా ఉంటుంది. తక్కువ మంది, అప్పటికే తక్కువ మంది ఉన్నారు. తర్వాత కూడా కానీ ఖచ్చితంగా ఆ మరి ఆయన వచ్చేటోడికి 12 గోత్రాల్లో కూడా 1,44,000 మంది కనబడాలంటే ఆ గోత్రాల నుంచి ఉండాలి. కాబట్టి ఆ విధంగా కూడా ఉండొచ్చు. అయితే సమరయ స్త్రీ వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పాలి? మండుటి ఎండలో, మిట్ట మధ్యాహ్నం, ఇంటి వారికి దాహం వేస్తుందనో లేకపోతే కొండలో నీళ్లు నింపుకోవడానికో వచ్చేసింది. వచ్చే సమయానికి జీవితంలో ఎప్పుడూ కూడా కనపడిన దృశ్యం ఆవిడకి ఎదురైంది. ఏంటి అంటే, ఈ యూదులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చే సమయానికి రారు, లేదంటే వాళ్ళు నీళ్లు తొడుకునేటువంటి సమయానికి రారు. వాళ్ళకు ప్రత్యేకమైన సమయం ఉంటది కనుక ఆ సమయంలో వాళ్ళన్నీ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన సమయంలో వీళ్ళు వచ్చి అక్కడ చేసేది. మళ్ళీ సాయంత్రకాల సమయంలో మళ్ళీ గొర్రెల కాపలు వస్తారు, క్యామిల్స్ ఇవన్నీ కూడా వస్తామండి. ఆ నీళ్ళంతా కూడా కలుషితం అయిపోయిన తర్వాత కూడా మనకి బైబిల్లో చూస్తుంది కడుపు పాడైపోయిందని కూడా అపోస్తులు అయినటువంటి శిష్యులు మాట్లాడటం అంతా కూడా మీకు తెలిసింది. ఆ సమయంలో టైం కాని టైం, ఇంకా ఎవరో ఉండరు కదా అనే టైంకి వచ్చింది నీళ్ళు చేది కూడా. ఎవరైతే ఉండరు అనుకున్నారో ఆ జాతికి సంబంధించిన వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎవరైనా యోధా గోత్రానికి సంబంధించిన సింహం. తక్కువ ఆశ్చర్యపడింది, ఏంటి ఇలా కూర్చున్నారు, వెళ్ళిపోతారేమో, మనం ఎలాగే వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతారులే, ఏదో తెలియక వచ్చి కూర్చున్నారేమో, నన్ను చూడలేదేమో, నా అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే పోతారులే అని అనుకుందేమో. పోగా ఆ వ్యక్తిని, అమ్మ కొంచెం నీళ్ళు ఏమన్నా చేదేస్తావు ఏంటి, తాగుతున్నానడి. ఎలియాజరు చూడండి ఒకసారి అడుగుతాడు. అబ్రహాము దగ్గర ఉన్న పనుడు రెప్క విషయంలో సేమ్ అదే కదా. దానికి దీనికి కోయిన్సిడెన్స్ ఉందో చాలా ఉంది, కానీ వెళ్ళిన తర్వాత నీళ్లు చేదిస్తే నేను తాగుతానమ్మంటే ఆవిడ అంటది, యూదులు మాతో సాంగత్యం చేయరు కదా నాయన, అంటే ఈ నీళ్ళైతే నీకు దాహం తీరిస్తే నేను జీవ జల ఓటలు ఇస్తానంట. భర్తల కోసం మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతుంది. అంటే అసహించుకునేటువంటి ఆ జనాంగం పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడు? అంతేగాని వెలివేయబడినటువంటి జనాంగాన్ని వదిలేదు ఆయన, లేదంటే శపించబడినటువంటి జనాంగాన్ని వదిలేదు. వీరందరూ కూడా పరలోక రాజ్య వారసులే అని చెప్పి, నా బిడ్డలు ఎలాగైతే రక్షించబడాలో, నా యూదులు ఈ విధంగా అయితే రక్షించబడాలో, సర్వ సమాజం సర్వ లోకం కొరకు ఎలాగైతే నేను రక్త పాప పరిహారార్థ బలులు అందించడానికి వచ్చానో, వీళ్ళు కూడా నా కొరకు నియమించబడిన వ్యక్తులే. వాళ్ళెంతో నాకు వీళ్ళు అంతే అని చెప్పి ఆ అసహించుకున్న వెలివేసిన శపించబడినటువంటి ఆ స్త్రీని ఏం చేశాడు? దయ కలిగి జాలి కలిగి చూపించాడు. అక్కడ ఎంత జాలి ఉంటే మాట్లాడాలో చెప్పండి. ఈ రోజున అది ఉందంటారా మనల్ని? అందుకే అన్నాను, అన్యుల పట్ల, దేవునికి దూరమైనటువంటి వ్యక్తుల పట్ల, ధర్మశాస్త్రానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి వ్యక్తుల పట్ల నిజంగా దేవుని ప్రేమ, దేవుని దయ ఉంటే వాళ్ళ మీద జాలి కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు అదే చేశారు, జాలి పడ్డారు ఆవిడ మీద. అంతేకాని శపించబడినటువంటి జాతి కనుక పోనే, వెలివేయబడినటువంటి జాతి కనుక పోనే, వీళ్ళతో మనకు పనే ఉంది, మనల్ని పాడవకూడదు, అసహ్యులు కదా అని చూడలేదు. వారిని ప్రేమించి ఆ వ్యక్తి మీద ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించాడు అన్ని జనాంగానికి, అంతేగాని తిట్టుకోలేదు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, అన్యుల్ని నువ్వు జాలి కలిగి ఉండాలి. వాళ్ళు మనల్ని అంటున్నారని చెప్పి బాధపడకూడదు, వాళ్ళు రక్షించబడాలని చెప్పి దయ కలిగి ఉండాలి. వాళ్ళని వదలబుద్ధి కదా ఆవిడకి, ఆయనకి జాలేసింది, బాధేసింది. ఈ ఆత్మ నాశనం అయిపోతుంది, నశించిపోద్ది, మళ్ళీ ఈ వ్యక్తి మళ్ళీ నాకు కనబడుతుందో లేదు, ఎందుకంటే కనబడినంత దూరంగా వాళ్ళు ఉంటారు కనుక మళ్ళీ వీళ్ళతో మాట్లాడే అవకాశం రాదని జాలిపడి సువార్త అందించాడు. కోపలేదు, అస్సలు ఇందాక కూడా చెప్పింది అదే చెప్తున్నాడు. మళ్ళీ అన్యులు మనం నిన్నన్నా సరే బాధ రాకూడదు, మన జాలి వేయాలమ్మా. ఎంతమంది మనల్ని, మన దేవుని, మన బైబిల్ని దూషించిన వాళ్ళ మీద కోపం రాకూడదమ్మా, జాలి పుట్టాలమ్మా. యేసుక్రీస్తు వారు
ఆ వ్యక్తిని చూసి జాలి పడ్డాడు. మారిపోయింది అనుకోండి, చెప్తున్నాను. ఆ విధంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవుల్లోనే జాలి లేదు. ఇల్లు అద్దెకి ఇవ్వబడును కింద క్రైస్తవులకి మాత్రమే. ఆ? క్రైస్తవులకి మాత్రమేనా? అదేంటి, హైందువులు పెట్టుకుంటున్నారు హైందువులకు మాత్రమే అని. మరి నువ్వు ఎలా పెడతావు? మీరు అలా చూస్తున్నారు నా అక్క. మరి నిజమే కదా, క్రైస్తవులకు మాత్రమే ఇల్లు ఇస్తావా? వచ్చేసిందిరా బయటగా, ఆ కల్చర్ వచ్చింది తెలుస్తుంది. హైందువుల ఇంట్లోకి వెళ్ళి ఏంటి అందుకేని ఏంటని అని అన్నప్పుడు పొలం అడుగుతలేదు మతం. ఏమండి క్రైస్తవులు బట్టి ఏమనుకోకండి, క్రైస్తవులు బట్టి అని హైందువులు అంటున్నారు. వాళ్ళకి ఇష్టం లేదు, మనం పాపం చేసేద్దామని అరిచేద్దామని వాళ్ళ భయం, చప్పట్లు కొట్టి ఆత్మీయమని. అసలు ప్రార్థన చేయమని అది తెలియక ఈ బిస్కెట్ అంతా చర్చిలోనే నన్ను తిరిగలకి అది తెలియదు పాపం. చర్చిల్లో ఉన్నట్టుగానే ఇంట్లో ఉంటారు అనుకుంటారు చాలా మంది. చప్పట్లు కొట్టేసి గెత్తులేసి చేస్తారేమో అని. అసలు ప్రార్థన చేయమని అది తెలియదు అసలు. అందుకే నా అడిగిపోయి ఏం చేయట్లేదు, బుల్లెట్ బోర్డు కింద క్రైస్తవులకు మాత్రం ఇవ్వండి రాసేస్తారు పాత్ర గారు. మరి ఆళ్ళు రాసేసి దేవుని యొక్క ప్రేమను ఎరిగి దయా జాలి కలిగి ఉండవలసిన నీవు, అన్యుల పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉండవలసిన నీవు కూడా అదే విధంగా రాస్తే తేడా ఉందా? అక్కడ అక్కడ క్రియ బట్టి లోకం దగ్గర క్రైస్తవ్యం దగ్గర తేడా కనపట్లే కదా. డైరెక్ట్ గా రాసేస్తున్నా కదా బయట, ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు పూజలు చేస్తారో, విగ్రహాలకు అవి చేస్తారు ఈ చేస్తారో అనే కారణాన్ని బట్టి బాధగా ఉండి ఇవ్వబుద్ధి కాదు. ఏమో వాళ్ళు మారడానికి దేవుడు అలా పంపిస్తే పంపించి ఉండొచ్చేమో కదా. అలాగ క్రైస్తవుల ఇల్లుల్లోకి వెళ్ళిన హైందువులు ఎంతమంది క్రీస్తుని ఎరగలేదు? ఆ దేవుడిచ్చిన అవకాశం చూడాలి తప్ప వాళ్ళని అదే విధంగా చూస్తే వాళ్ళు ఎప్పుడు రక్షించబడతారు? చాలా చోట్ల జరుగుతాం. భయంకరమైన విగ్రహారాధికులు, మేకపోతులు, ఆవులు కివులు వేసేస్తుంటారు. తేడాగా ఉన్నారా బాబు, మొత్తం దారబంధాలు ఇవన్నీ కూడా బొడ్డలు వేటేస్తారని అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, అప్పుడు కొంచెం అమ్మ మరి జాగ్రత్తగా ఉండాలి, మరి మేము అందరం రక్షించబడినటువంటి వ్యక్తులు, మరి ఇలాంటి అరుపులు గిరుపులు మేళాలు ఉంటే కొంచెం ఇబ్బంది పడతామని ఏదైనా చెప్పుకుంటాం, వేరే విషయం. కానీ డైరెక్ట్ గా బోర్డు క్రైస్తవులకు మాత్రమే ఉండాలి. క్రైస్తవులకు మాత్రమే ఇస్తున్నాడా దేవుడి రక్షణ? క్రైస్తవులు మాత్రమే ప్రేమిస్తున్నాడా? క్రైస్తవులు మాత్రమే దేవుడి జాలి చూపిస్తున్నాడా? క్రైస్తవులు మాత్రమే దయ కలిగి ఉన్నాడా? అందరినీ ఆకృతిగా ప్రేమిస్తున్నాడా? నువ్వు ఎవడవే పరిమాల పక్షపాతాలు చూపించడానికి? ఈ మాట అంటే కొంచెం తేడా కూడా నాకు తెలుసు, కానీ నిజమే చెప్తున్నాడు. కొన్నిసార్లు దేవుని ఎరగని వ్యక్తులు నీకు పరిచయం చేస్తా ఉంటాడు. నీ విశ్వాసం బలహీనమైందనుకో, వాళ్ళను మారిపోతావు. అలాంటప్పుడు రానవద్దు, ఎందుకంటే వాళ్ళ నువ్వు మారకపోవడం మంచిది. వాళ్ళని తీసుకుని వచ్చి నువ్వు వాళ్ళ సొలొమోనులో మారిపోతే అది కష్టం. నీ విశ్వాసం బలమైందనుకో, అవకాశం చక్కగా నిలబెట్టు. దేవుడిచ్చిన అవకాశంగా భావించి స్వార్థ ప్రకటించే అవకాశం ఇచ్చాడు మనం భావించి. చూశాను, చాలా బాధపడ్డాను ఈ విషయం. క్రైస్తవులు బట్టి కాదు, హైందువులు బట్టి చాలా బాధ. కాపులకు మాత్రమే ఇల్లు. ఆ మేస్త్రికడు కాపు కాదో తెలియదు, ఆ పని చేసిన వాళ్ళందరూ కూడా కులానికి సంబంధించిన వాళ్ళో కాదో నాకు తెలియదు, ఆ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, పని చేసిన పనులు ఎవరో తెలియదు వాళ్ళకి, ఆ వడ్రం కూడా ఎవడో తెలియదు, ఆ ఫ్యాన్లు బిగించినోడు ఎవడో తెలియదు, సీలింగ్ చేసినోడు ఎవడో తెలియదు. కానీ ఇంటికి వచ్చేటువంటి వ్యక్తి మాత్రం ఈ కులవాడై ఉండాలి. సిగ్గు ఉండాలి. మా కులస్తులకి ఇచ్చుకుంటాం ఇల్లు అద్దెకి, బయట కులాలకి ఇవ్వం. సిగ్గేయట్లేదు నీకు? అంతే పౌరుషం అంటే మొత్తం పనన్ని నీ కులానికి సంబంధించినోడితో చేయించాలి, ఆ ఇంటి పని అంతానే. సెప్టిక్ ట్యాంకులు కూడా వాళ్ళతోనే కట్టించండి. సెప్టిక్ ట్యాంకులు కూడా వాళ్ళతోనే క్లీన్ చేయించండి నీ కులస్తులతోని. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఏమో దళిత కులాలు కావాలి, తక్కువ కులస్తులు కావాలి. అక్కడ నీ కులం గుర్తు రావట్లేదేంటి?
సెప్టిక్ ట్యాంక్ చేయకపోతే ఎవడన్నా వాష్రూమ్ ఉపయోగించగలడండి? బాత్రూమ్ తలుపు తీయగలడండి? అక్కడ కనబడదు కులం. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళు కూడా మా ఒంట్లో అయితేనే చేయించుకుంటాం, లేకపోతే చేయించుకోమనండి. బాత్రూమ్ అంతా పరస్ట్ అయిపోద్ది. ఎక్కడున్నారమ్మా? ఏ తరంలో బతుకుతున్నారమ్మా? ఏ యుగంలో బతుకుతున్నారమ్మా? ఇంకా పాత నాస్తిక యుగంలో బతుకుతున్నారు చాలా మంది. చేపలు కొన్నప్పుడు కులం సంబంధం లేదు. వాళ్ళకి మాత్రమేనండి డైరెక్ట్ గా పాపం నిర్మోహమాటంగానే మనం రాసుకుంటే తేడా ఉంది. మనం కూడా అలా ఉంటే తేడా ఉంది. తేడా ఉంది. దయ్యం ఉండాలి, చాలా ఉండాలి. క్రీస్తులో అన్ని ప్రేమించిన అన్ని పట్ల చాలా కలిగి ఉన్నాడు. వేరుపరచబడ్డాడు, వెలివేయబడ్డారు, శిక్షించబడినట్టు చేతని చెప్పి వాళ్ళు వదిలేదు. అన్ని కూడా ప్రేమించి వాళ్ళకి ఎంతో చాలిపడ్డాడు. మరి ఏంటి జీవచలములు ఇస్తాను మరి ఆలయంలో పడిపోతే గాలి అదే ఉంటే ఎవరన్నా ఆకర్షించబడతారు, ఎవరన్నా ప్రేమిస్తారు. తిరిగి అదే కనపడలేదు, క్రియల్లో కనపడలేదు. క్రైస్తువులు అసలు కనపడలేదు. అనుకోని దయ్యా దయ్యా ఎంత తీసుకెళ్ళిపోతుంది మీకు దయగలుగుతారు. భారతీయ రాజ్యం నుంచి మన జ్ఞాపకం తీసుకుంటారు. ఆయన మాట్లాడి పాపలు చేసి ఆలోచన చాలు దయగలుగుతాడు. సాఫ్ట్ మాట ఇప్పుడు పక్కన దొంగ నరకయ్య తన బాధ చచ్చిపోవాలి. నేను బాధ లేకుండా చచ్చిపోతాడు. ఆ మాటకి మరణవేదన ఉండదు, బాధ కలగకుండా చచ్చిపోతుంది. ఎందుకంటే ఆ మాట అంత సంతోషాన్ని కలిగేసింది, నొప్పిని బాధను ఎంత మాయం చేసేసింది ఆ మాట. ఆ విధంగా ఉండాలన్నమాట. నేడు నీవు నాతో పాటుగా పరదేశంలో ఉండు. చిన్న మాట, నేను మరణవేదన దూరం చేసింది, మరణ బాధను దూరం చేసింది, నొప్పిని మాయం చేసింది, దుఃఖాన్ని మాయం చేసేసింది. ఒక్క మాట అనేక మందిని స్వస్థపరిచే విధంగా ఉండాలంటారు. మాట్లాడేటువంటి మాట రోగిని బాగు చేసే విధంగా ఉండాలి. మాట్లాడే మాట రోగికి ఔషధమై ఉండాలి. ఆ విధంగా ఉండాలి. లేదు లేదండి, కరోనా వచ్చిన తర్వాత ఇంకెంతో కాలం బతకరండి డాక్టర్లు కూడా చెప్పారు కదండి అంటది హాస్పిటల్ నుంచి వచ్చిన ఆవిడతో. సిగ్గులు జాగ్రత్తలో చెప్పడం తప్పేం కాదు. ఏదో రకంగా కరోనాని బాగు చేసుకుని హాస్పిటల్ నుంచి వచ్చి మంచం మీద అంటే బతకరంటండి అంటది వెళ్ళి. దానికి ఏమైపోతే హాస్పిటల్లో చచ్చిపోతారు. ఆ మాటలు ఎలా ఉంటాయమ్మా? అవి మాటల దయ్యం మాటలు. నేను చెప్పాను జాగ్రత్తగా ఉండమని. వర్క్ చేయండి, వర్కౌట్లు చేయండి, జాగ్రత్తగా ఉండండి, మందుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చచ్చిపోతారా ఇంక మీరు ఎంతోకాలం బతకరా అన్నాను ఎప్పుడు నేను. ఎందుకే ఆ మాటలు అంత అయిపోతుంది. చక్కగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. దయ్యం అనకూడదు. ఖండించి సందులు ఖండించి పిల్లలైనా సరే, పిల్లలు కూడానేమ్మా తల్లిదండ్రుల మీద చాలా మీద దయ్యా అనేది కనపడలేదు. మా ఇష్టం మాదండి, మాకు నచ్చిన పెళ్లి చేసుకుంటామండి, మాకు నచ్చినట్టుగా ఉంటామండి. ఇంతకాలం పెంచిన తల్లిదండ్రుల మీద చాలా ఉంటే దయ్యం పని చేయగలమండి. నాకు కూడా వర్తిస్తుంది చెప్తున్నానండి. చేయగలం. అయ్యో చూసారే నా అమ్మ, ఎంత చూసిందే నా తండ్రి. ఈ రోజున నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కోసం నా తండ్రి యొక్క ప్రేమను సైతం మర్చిపోయి ఏమనుకున్నా పర్లేదు, నేను అనుకున్నది జరిగిస్తున్నాను అనుకున్నప్పుడు వాళ్ళు పడుతున్నటువంటి బాధ వేదనలు కనీస జాలి కూడా రాకుండా పోయిపోతున్నారు. ఎంత దయ, ఎంత జాలి కూడా అలిపెట్టలేదు తల్లిదండ్రులు మొహం చూసి. తల్లిదండ్రులు పాలు పట్టుకునేసి పాలు పట్టుకుంటే పరువు తీకే, అందరి ముందు తల దించుకే, నీ పాలు పట్టుకోకపోతే మాట్లాడన్నా సరే పిల్లలు మనసు ఏమవట్లేదు, అడగట్లేదు. ఊరుకులైపోయారు పిల్లలు, ముందోళ్ళు అయిపోయారు పిల్లలు. పేర్లు అయితే చెప్పాలనుకుంటే ఎక్కడ సంబంధించిన కాదు, వేరే ఊరికి సంబంధించిన కూతురు కాలు పట్టుకున్నటువంటి నాన్నగారు. కూతురు కాలు పట్టుకుని అమ్మ అమ్మ నేను బతికేదే నీకోసం అమ్మా, నీకు చూస్తా బతికేస్తున్నాను, మన తల్లి రెండు చూసుకుంటానమ్మా,
కొద్దిగా మాట మాత్రం చేసుకోమన్నమాట. వాళ్ళు తెలిసి కనీసం దయ, కనీసం జాలి కూడా తండ్రి గారికి లేదు. మధ్యలో వచ్చిన ఎవడో ఎవడో వేస్ట్ పిల్లల ఎక్కడ లేదండి దయ అనేది నిజంగా చెప్తున్నాను. తల్లిదండ్రులకు ఉందా పిల్లల మీద అంటే తల్లిదండ్రులకి లేదు. ఆ పిల్ల ఎవరన్నా ఇష్టపడింది అనుకోండి, ఎంత కసిరేస్తూ ఉంటారో అరిసేస్తూ ఉంటారో గొడవ పెడతా ఉంటారు. నువ్వు వదులుతావా లేదా? చంపేస్తాను లేదంటే గిప్పేస్తాను అలాగే మాట్లాడతా మారతారమ్మా. చంపేస్తానో నరికేస్తానో తలలు తీసేస్తానంటే పిల్లలు వాళ్ళు తెలుసుకుంటారా? ఇంకా ప్రేమ ఎక్కువ అయిపోద్దా అని అడుగుతున్నాను. నేను అక్కడి నుంచి వచ్చినండి ఇవన్నీ చేసి వచ్చినండే కదా, నాకు తెలుసు కాబట్టి అంటున్నాను. నువ్వు ఆడితో కానీ మాట్లాడటం మానేయకపోతే మాత్రం నేను ఏదో ఒకటి చేసి చంపేస్తాను నిన్ను అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి ప్రేమ పెరుగుతుందా ఆడి మీద తగ్గుతుందా? ప్రేమ పెరుగుతుందండి. మీరు ఇంకా మొండలు చేసేలాగా ఉన్నాయి. అదే వ్యక్తిని కూర్చోబెట్టి ఏమైందమ్మా అసలు నీ బాధ ఏంటి చెప్పు, అసలు ఎవరు ఆ వ్యక్తి, ఏం చేయాలనుకుంటున్నావు, మంచోడేనా, కూర్చొని దగ్గర నీ బాధ అంతా నా తండ్రిగా తల్లిగా అర్థం చెప్పుకో. నాన్నగారు చెప్పదులే, నాన్నగారు కోపపడతారు కదా, తల్లిగా నేను అర్థం చేసుకుంటాను కదా, కూర్చో తల్లి. ఏమైందమ్మా, ఎవరమ్మా అబ్బాయి, ఎందుకు ఆ పిల్లోడు అంటే నీకు అంత ఇష్టం, నన్ను నమ్మట్లేదా నాకు చెప్పు అంటే చెప్పారమ్మ పిల్ల, చెప్పారట పిల్ల. ఎందుకు చెప్పలేకపోతున్నారండి, దయ్యంలా కనబడుతున్నారండి తల్లిదండ్రులు పిల్లలకి, దయ్యంలా కనబడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి. ఎక్కడ చెప్పుకుంటే ఎక్కడ కాలేజ్ మానిపించేస్తారో, ఎక్కడ చెప్పుకుంటే ఎక్కడ చంపేస్తారో, ఎక్కడ చెప్పుకుంటే ఏ సంబంధం తెచ్చి మధ్యలో పెళ్లి చేసేస్తారన్న భయంతో చాలా నిజాలు దాచిపెడుతుంది పిల్లోడు. ఎందుకంటే అర్థం చేసుకునే తల్లిదండ్రులు లేరు. కూర్చొని చెప్పుకోవాలమ్మా, కూర్చొని అందంగా చెప్పుకుంటే ఎందుకు పిల్లలు మనసుకి మాట్లాడుకోలేరమ్మా, అందంగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు పంచుకోలేరమ్మా. బస్సు బుస్సు కైకి అంటాం అంటే వాళ్ళు ఎందుకు చెప్తారు, అమ్మ బాబాయ్ చెప్తే ఇంకా వెంకటేసుకుంటుందేమో, చెప్తే ఇంకా కాలేజ్ మానిపించేద్దామో, నేను ఏదో చేయాలి. నేనేమి లవ్ నేమి ఎంకరేజ్ చేయట్లేదు వద్దనే అంటాను. లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్డ్ మ్యారేజ్ వద్దు, అసలు మ్యారేజ్ వద్దు, నో మ్యారేజ్ లో ఉండాలి. ఎందుకు వచ్చిన బాబు గారిని ఒకళ్ళు చేసుకోవాలనిపిస్తే ఆయనకి ఇష్టమైతే చేసుకో, లేదా చేసుకో. ఉన్నా జాగ్రత్త నా మాట అన్నాడు కదా ఎప్పుడే తెలివించిన జాగ్రత్త నాకు నాకు చెప్పు, నాకు అర్థం లేదు. ఇష్టపడ్డాడు మామూలుగా పళ్ళు ఉంటాయి ఆవిడకి ఎంత అయిపోయినాయి వాళ్ళు ఏదో టచ్ చేసి లైఫ్ సెటిల్ అయిందండి, డాక్టర్ అయ్యాడండి, నిజంగా అమెరికన్ చెప్పగలుగుతారు ఆడికి నాకు వస్తారండి. అలాగే అందరూ ఉంటారు నాకు తెలియదు. అర్థం చేసుకునే తల్లిదండ్రులు లేరనుకోండి, ఇది లేడా, దేవుడు లేడా, నాకు చెప్పుకోవడం కూడా మీకు ఎంత ఇబ్బంది అయితే దేవుడు చూసుకున్నాయని నేను కూడా మంచి సలహాలు నేను నాకులాగే తల్లిదండ్రుల కోపడతాను. అది పరిచయం అయిన తర్వాత నాకు ఎంత దూరం అయిపోయింది. ఆ వ్యక్తి రాకముందు నువ్వు ఎలాగ ఉన్నావు, నీ ఆత్మస్థితి ఎలా ముందు ఎలా ఉందని మాట్లాడతాయి. ఎట్లయినా కొత్త చెప్పారు, ఇదిగో చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, నేను వ్యక్తి పరిచయం పాడు చేస్తాను. ఏం లేదు, ఫోన్లో ఏమన్నా పిల్లలు ఏదైనా లవ్ చేశారని ఇష్టపడ్డారని దేశం పెట్టి మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పి కొంచెం బాధ అనిపించింది. అబ్బాయి ఏం చేస్తారు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉద్యోగం చేస్తారు, ఉద్యోగానికి ఏదైనా ట్రై చేస్తారని అనుకున్నాడు. ఎన్ని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటే అది వేరే విధంగా ఉంటుంది. ఎంత కూర్చోబెట్టి మాట్లాడుకున్నప్పటికీ కూడా నవ్వించి మోసం చేశారు అనుకోండి, మరి ఏం చేస్తాం మరి, నీకు అంటే అయిపోతుంది ఇక్కడ ఎందుకంటే ఎందుకు లేదు నాకు
ఖాళీ దయ్యం కాదు సింపుల్ గ్రామ్స్ తీసేస్తానే తీసేస్తానే అంటే ఈ ఏసీ బదులు నేనే పోతాను వాళ్ళు చెప్తున్నది వాళ్ళు చెప్తుంది అప్పుడు మనకు అర్థమవుతుంది అమ్మా ఎవరిలో కరెక్ట్ ఉంది అని చెప్పి మనం టాలీ చేసుకోవచ్చు వాళ్ళు చెప్పుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలంటే మన తల్లిదండ్రులు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి అవకాశం ఇవ్వట్లేదు మనం మన స్వాతంత్రతను పాడు చేస్తున్నాం మనం స్వేచ్ఛను అపహరించుకుని వెళ్ళిపోతున్నాం దేవుడే మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడే మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కానీ మన పిల్లలకు మనం ఇవ్వట్లేదు వాళ్ళ చుట్టాలకి మనకు సంబంధం లేదు అంటే వీటిల్లో మీరు ఎలా ఉండన్నారు వాళ్ళు చెప్పుకునేది మనం ఏ స్థితిలో కూడా మనం లేవంటున్నాం ఏం చెప్పుకోవాలనుకున్నారు ఫస్ట్ చెప్పి వాడు నిజంగానే దరిద్రుడు అనుకో ప్రార్థించి చెప్పవలసిందంతా చెప్పు కాదు కూడదు ఏరదు అని చెప్పి ఇంకా నేను చచ్చిపోతాను అంటూ లే ఎలాగ చచ్చిపోతే జీవితాంతం సావాలంటుంది తర్వాత అర్థం చేసుకుంటారు బతుకుంటే అమ్మ నువ్వు చెప్తే వినలేదంటారు ఒకళ్ళు నువ్వు పోతే అమ్మ నాకు క్షమించంటారు స్వాతంత్రం పాడు చేయకండి స్వేచ్ఛను పాడు చేయకండి దేవుడే ఇచ్చాడు గౌరవించండి సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నించండి దయతో కూడిన మాటలు పలకండి చక్కగా కూర్చోబెట్టుకుని తెలిసిన నేను కూడా ఒక సమయంలో దారి తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళమే ఈ రోజు వరకు కూడా మా అమ్మగారి కానీ మా నాన్నగారి కానీ తండ్రికైనా మా చెల్లిని కానీ మళ్ళీ మాట ఈ రోజు అనలేదు ఆ మాట అనలేదు అదేంటి ఎలా కుదురుతుంది ఆ ముందు మాకు ఉంటాయి కదా ఆ మేనత్తాన్ని అన్నారు ఎవరో సంబంధాలు వచ్చి ఏటి ఇలా చేసుకుంటాడు అని చెప్పి మా ఇంట్లో ఇప్పుడు అలా చేయలేదు ఒక మాట కూడా అనలేదు అసలు ఏంటి ఎవరు ఏంటి పొజిషన్ అసలు ఇది ఈ వయసులో కలిగేది అసలు ప్రేమని మీరు అనుకుంటున్నారా ఎంతకాలం నిలబడుతుంది మీరు సెటిల్ అవ్వాలి కదా ఏ విధంగా ఇవన్నీ ఉంటాయి చెప్పుకుందామని చెప్పి అందరూ కూర్చుంటే మీరెత్తేవా నిలబడతాను ఎవరు నిలబడతాను అంటారు అదేవిధంగా మనసు ఇక్కడ సమస్యని ఇంకా మాట్లాడటం వస్తుంటే బలాన్ని బలాన్ని అందులో నా దేవ